ఈ తాడు బొంగరం లేని అమ్మాయిని తీసుకొచ్చి కుర్చీలలో కూర్చోబెట్టి పెదాలు ఇట్లా అంటది, నాలుగు ఇట్లా అంటది, క్వశ్చన్లు అడిగితే మా అమ్మకి తెలుసు అంటది, లేదంటే అవన్నీ నాకు తెలియదు అంటది, నాకు కూసం ఇడుస్తుందా అంటది, నాకు పొట్టు పొట్టు రాలుతున్నది అంటది, నాకు పెళ్ళొద్దా అంటది, నాకు ఫీలింగ్స్ వస్తలేవా అంటది. వీళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కథ అల్లుకున్నారా మీరు? అమ్మాయి చూడడానికి క్యూట్ ఉంది, ఒక పెద్దగా ఒక గురువుగా నా సహాయం అందించాలని. ఇప్పుడు గురువా లేదంటే అప్పుడు గురువా? అప్పట్లో గురువు. అప్పుడు హస్బెండా లేదంటే గురువా? కార్తికేయ గారు, మీరు పాము అయితే నన్ను కాటేయండి, నేను తప్పు చేస్తే నీ విషయానికి నేను చనిపోతా, కానీ కథలు అల్లకండి ఇక్కడ. మీరు ఇప్పుడు ఏదో కార్యం చేయడానికి వచ్చినాం, లేదంటే బుర్రకథ చెప్పనీకి వచ్చినాం అంటే మేము ఇక్కడ బుర్రకథ తినంత స్థాయిలో మేము లేము ఇక్కడ. ఆ కాలంలో జరిగిన వంశం ఇప్పుడు మానవ రూపంలో ఉన్న మాకేం తెలుస్తుంది? మీరు మానవులైనాక మీరు ఎప్పుడో పెట్టిన విగ్రహాలు మీకు ఎందుకో గుర్తొచ్చినాయి, ఎందుకు గుర్తున్నాయి? మీరు ఏమేం పాత పెట్టారు అక్కడ? శివలింగం. ఇంకా ఈ బయటికి చెప్పకూడదుగా స్వామి, చెప్పినందుకే అంత మా మీద. ఈ సోయి ముందుండాలి కదా, ఇప్పుడు వచ్చిందా? దైవ కార్యము ఎప్పుడో చనిపోయిన కార్తికేయ ఇప్పుడు శ్రీనివాస్ గా పుట్టి ఎవరైతే నాగభవిత వచ్చేదాకా ఎవరిని కాడుదలుగా ఆయనకి పోయింది అనొచ్చు. ఇంత చిన్న వయసులోనే ఇంత డేర్గా వచ్చేస్తుంది బయటికి మీడియా ముందు. ఏదో డేర్గా వచ్చింది, ఆమె ముఖం వచ్చింది డేర్గా. సరిగ్గా చెప్పే విధానమే సరిగ్గా పలుకులు రావు అమ్మాయి. ఆ అమ్మాయికి మళ్ళీ నువ్వు పూర్వకాలంలో నువ్వు మొగనివి. మీకు అన్ని తెలిసిన వాళ్ళు మీరెందుకు తెలిసి తప్పు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నా. నేనేం పెళ్లి చేసుకోవడానికి రాలేదు, పెళ్లి చేసుకోమని కూడా మేము అడగలేదు. ఏంది ఎట్లా చేద్దాం? ఇంటర్వెల్ స్టార్ట్ అయింది, మరి అయిపోయి నిజాలు మాట్లాడదామా మళ్ళీ అన్నిట్లలో దొరికిపోతాం. శ్రీనివాస్ గారు ఇక్కడ గుడి కట్టిండు, ఇక్కడ ఏముంది నాకు చెప్పు. ఇక్కడ నోరిప్పి మాట్లాడు, ఓవర్ యాక్టింగ్ చేయు. ఏమి లేని గుడి ఎందుకు కట్టారు ఇక్కడ? ఇక్కడ ఏముంది నువ్వు చెప్పాలా, లేదంటే అబద్ధాలు ఆడుతు. చెప్పండి ఇది కట్ చేయండి. ఎందుకు చెప్పినావు మరి? ఇప్పుడు ఆడేదో ఉన్నది, పుట్టలేదో ఉన్నది, అదేదో ఉన్నది నాడు, మరి ఇలా చేసి తెప్పిద్దాం, ఇది తోడిపిద్దాం. ఇక డబ్బులు ఎంత ఖర్చు నేను పెట్టుకుంటా, 5 లక్షలు కానీ 10 లక్షలు. రెడీయా? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు మగపాము ఆడపాము ఇద్దరు కూర్చున్నారు మన ముందు. అసలు ఈ పాముల దుకాణం ఏంది, ఎందుకు తెరవాల్సి వచ్చింది, దీని వెనక ఏమన్నా వేరే ప్లానింగ్లు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా సినిమా స్టోరీ ఉందా? చాలా మంది చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. మరి హీరోయిన్ ఒకలాగా చెప్తుంది, వెనుకున్న హీరోయిన్ వెనుక ఇంకో హీరోయిన్ ఉన్నది, తర్వాత నాగ కార్తికేయ ఒకటి చెప్తున్నాడు. నువ్వు ఇప్పటిదాకా శ్రీనివాస్ అన్నాడు, మళ్ళీ నాగ కార్తికేయ అని అనుకోవచ్చు. పూర్వ జన్మలో శ్రీనివాస్ గారిది నాగ కార్తికేయ పేరు, ఈవిది వచ్చేసి భవిత. ఏం పేరు ఆ పూర్వ జన్మలో ఏంటి? వర్షిణి. ఓకేనా? వర్షిణి కార్తికేయ. ఓకేనా? ఒకసారి వాళ్ళ మాటల్లో ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు అంటే క్లారిటీ అనేది మేబీ వీళ్ళు ఇచ్చారని వీరు అంటున్నారు, లేదు క్లారిటీగా మీరు అడగలేదని అంటున్నారు. అసలు ఏంటి ఈ పూర్వజన్మ అనేది ఏంటి అనేది డీటెయిల్ గా తీసుకొని, ఇది ఇక్కడే కాదు దీని ఎండ్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నమస్తే. భవిత, ఆమె కొంచెం వర్డ్ మిస్ అయినా కానీ వినదు. నాగ భవిత, మీకు ఏంటి సంబంధం? పూర్వకాలం అంటే పూర్వ జన్మలో నా భార్య అమ్మాయి నాగవర్షిణి దేవి, నేను నాగ కార్తికేయ. అంటే వీళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కథ అల్లుకున్నారా మీరు? అమ్మాయి చూడడానికి క్యూట్ ఉంది. లేదు, క్యూట్గా ఉందని నేను కదలలేదు. చిన్న అమ్మాయి దైవానికి సంబంధించిన అమ్మాయి అని తెలుసుకోగలిగాను. ఆ దైవ కార్యంలో ఒక పెద్దగా ఒక గురువుగా నా సహాయం అందించాలని, దగ్గరుండి చేయించాలని, ఆ విగ్రహాలు నిజమైనవి కాబట్టే ముందుకు వచ్చాను. ఓకే, ఇంతకుముందు ఏదో అన్నారు, ఎవరికి గురువు మీరు? నాగలోకానికి గురువా? ఇప్పుడు గతంలో ఈవిడ మీ వైఫ్ అవునా? వైఫ్ కాకముందే నాగలోకానికి గురువు. లేదు, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఒక గురువుగా అని ఒక మాట అన్నారు. ఇప్పుడు గురువా లేదంటే అప్పుడు గురువా? అప్పట్లో గురువు. అప్పుడు హస్బెండా లేదంటే గురువా? ముందు గురువు తర్వాత హస్బెండ్. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నాగవర్షిణి దేవి మా పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్నగారు చెప్పినా కానీ ఒప్పుకోనప్పుడు తర్వాత ఆ అమ్మాయి నాగవర్షిణి దేవి కొంత సమయం తీసుకొని తర్వాత ఒప్పుకుంది పెళ్లి. ఓకే, పెళ్లి దగ్గరకు వద్దాము. ఓకే, నాగబబిత పూర్వజన్మ అనేది చెప్పడానికల్లా నమ్మగా సఖ్యంగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒక మనిషిని, నేను మళ్ళీ మానవ రూపం ఎత్తు తప్ప మళ్ళీ నాగమామ రూపమో లేదంటే నాగదేవత రూపమో లేదంటే ఇంకో రూపమో అయితే నేను ఎత్తాను కదా. మరి మీరు కూడా
అప్పట్లో పూర్వకాలంలో నాగదేవత రూపంగా నాగకార్తికేయగా పుట్టారు. మళ్ళీ మానవ రూపం ఎందుకు వచ్చిందంటే మీకు? ఈ కలియుగంలో దైవ కార్యం చేస్తానని ఆ రోజు మాటిచ్చి వచ్చిన కారణంగా మానవ రూపం ధరించాను. మానవ రూపంలో ఉండే చేయగలుగుతారా ఈ దైవ కారణం అంటే కార్యం? సారీ, మానవ రూపంలో ఉండే సాధిస్తాం ఈ దైవ కార్యాన్ని. ఓకే, నేను పాయింట్ టు పాయింట్ ఫస్ట్ నుంచి వస్తా. ఎందుకంటే ఈవిడ కొన్ని ఇంటర్వ్యూలలో కొన్ని మాట్లాడింది, ఆమె చెప్పేది మీరు చెప్పేది సేమ్ సింక్ అయింది అనుకో 100% మీరు కరెక్ట్. అట్లా అని నేను ఫేక్ అని కూడా డిక్లరేషన్ చేయను. ఎందుకు ఫేక్ అని డిక్లరేషన్ చేయను మీన్స్ ఇంకా చాలా పెద్ద ఉంది స్టోరీ. ఇది ఒక పెద్ద నాగదేవత సినిమా కంటే పెద్ద స్టోరీ ఇది. దీని వెనక నాగభవిత వెనక నాగ కార్తికేయ వెనక ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఎందుకు వచ్చారు, ఆ వ్యక్తులలో ఇంకా కొంతమంది ఎందుకు వచ్చారో కూడా నాకు క్లారిటీ ఉంది. మేబీ మీరిద్దరు సింక్రనేషన్ ఎట్లుంది, నిజంగానే మీకు భక్తి ఉందా లేదా అనేది ఇక్కడే సింక్రనేషన్ తెలిసిపోతుంది. ఒకటి, నాగభవిత అప్పట్లో నాగభవిత వాళ్ళ డాడీకి ఎంతమంది పిల్లలు? నాగభవితకు ఆ కాలంలోన వాళ్ళ డాడీకి ఈ నాగవర్షిణి దేవి తర్వాత ఒక అబ్బాయి. ప్రజలారా పాయింట్ చూసుకోండి, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఒక ఆడపిల్లని బదలాన్ చేస్తారనే మాటలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. నేను ఏషియా క్వశ్చన్ లో నిజం ఉన్నప్పుడు మాత్రమే నేను చాలా ఫ్యాక్ట్ గా మాట్లాడతా. వాస్తవంగా వాళ్ళు చెప్పేది నిజాలైతే నిజం తోపులు వీళ్ళు అని నేను చెప్తా. నేను ఫేక్ అని చెప్పడానికి ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా వాయిస్ ఇస్తానో వీళ్ళు చెప్పేది నిజమైనప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ గా నేను చేస్తుంటా. ఓకే, నాగభవిత చెప్పింది ఏంటంటే నేను ఒక్కటే పాపని అని చెప్పింది. నాగకార్తికేయ చెప్పేది ఈ అమ్మాయి ఒకరు ఇంకొక అబ్బాయి అని చెప్పారు. ఓకే, సెకండ్ పాయింట్ కారణాలు వద్దు నాకు ఇంకా. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఏదైతే పూర్వకాలం నాగ కార్తికేయకు సంబంధించింది కావచ్చు, లేదంటే వీళ్ళ తాతలది కావచ్చు, వీళ్ళ డాడీది కావచ్చు, వంశం అనేది ఇంకా ఉందా లేదంటే అయిపోయిందా ఈ కాలంలోనా? ఇప్పటికి స్టిల్లోనా? ఇది మానవ రూపం కాబట్టి మాకంత మానవుల్లో అడగట్లేదు, నేను నాగదేవత రూపంలో నాగదేవత రూపంలో ఉంది, ఇంకా ఉంది. సెకండ్ పాయింట్, భవిత చెప్పింది అబద్ధం. ఫస్ట్ పాయింట్ అబద్ధం, సెకండ్ పాయింట్ అబద్ధం. ఇక్కడ నేను చెప్పట్లేదు, కార్తికేయ గారే చెప్తున్నారు. ఎందుకంటే భవిత ఏం చెప్పింది, ఇంకా లేదు నాతోనే ఎండ్ అయిపోయింది అని చెప్పింది. ఓకే, నెక్స్ట్ కార్తికేయ గారు, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నా, ఓకేనా? మీరు అనే వాళ్ళు మిస్టేక్లు మాట్లాడుతున్నారు అన్నమాట నేను గట్టిగా అడగాల్సి వస్తుంది. మీరు నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. నెక్స్ట్, ఇప్పుడు పూర్వకాలం ఎన్ని వేల సంవత్సరాల కింద మీ కాలం? కొన్ని వేల సంవత్సరాలు. మీన్స్ 2000, 1000, 10,000 మాకు అంతగా క్లారిటీ రాలేదు. అంటే మీకు విగ్రహాలు ఆది కాలం మనుషులు భూమి మీద లేనప్పుడు జరిగింది. ఇంకొకటి, నాగభవితను మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అప్పుడు పెద్దలు కురిచిన పెళ్ళా? ఈ అమ్మాయి తరపు నుంచి అయితేనేమో ఒప్పుకోలేదు కాబట్టి పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ అమ్మాయి కంటే ముందు నేను ఇష్టపడ్డా, కానీ అమ్మాయి ఒప్పుకోలేదు. ఎవరిని? నన్ను. ఓకే, ఈ అమ్మాయి మీరు ఎక్కడ మీట్ అయ్యారు? ఫస్ట్ ఎక్కడ చూసారు ఈ అమ్మాయిని మీరు? పూర్వకాలంలో కోనేటి దగ్గర ఈ అమ్మాయి మీద దాడి జరిగింది. అంటే జలకాలు ఆడడానికి నాగకన్యలతో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆపదలు ఉన్నప్పుడు కాపాడాను. సూపర్. నాగభవిత ఈ విషయంలో నిజం చెప్పింది ఇంటర్వ్యూలో, ఇది నేను ఒప్పుకుంటున్నా 100%. కార్తికేయ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారా లేదా నేను అనలేను, ఎందుకంటే ఇంతకుముందు ఫేక్ కాబట్టి ఫేక్ డిక్లరేషన్ చేశారు. మళ్ళీ దీన్ని కూడా ఒక డౌట్ లాగా క్లియర్ చేస్తున్నాను. నేను దీన్ని ట్రస్ట్ చేస్తున్నా, ఎందుకంటే 100% నాగభవిత కూడా ఇదే విషయం చెప్పింది. నేను ఒక వాటర్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక చిన్న దాడి జరిగితే నన్ను ఎవరైతే చేసుకున్నారో ఆయన నన్ను కాపాడారని చెప్పింది. ఓకే, ఇది కరెక్ట్ పాయింట్. నెక్స్ట్, ఏం జరిగింది? దాడి జరిగింది, కాపాడాను. తర్వాత ఇంకేం జరిగిందంటారు? తర్వాత వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి పరిచయం చేసింది నన్ను కాపాడినందుకు. వాళ్ళ నాన్నగారు నేను చేసే కార్యక్రమాలు వీటికి చూసి ఈ అమ్మాయిని నాకు ఇచ్చి చేయాలని అడిగాడు, కానీ ఈ అమ్మాయి ఒప్పుకోలేదని, ఇష్టం లేదన్నది. తర్వాత వాళ్ళ నాగలోకానికి గురువుగా అక్కడే ఉంచారు నన్ను. ఉంచినప్పుడు ఈ అమ్మాయి మనసు మారుతుంది. తర్వాత కోనేటి దగ్గరకు వచ్చి మట్టి కుండలతో ఇద్దరం నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకించేవాళ్ళు. ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అందరూ జలకాలాడి వచ్చిన పూజ చేసేవాళ్ళు. నాగభవిత ఈ విషయంలో కూడా ఫేక్ చెప్పింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాగభవిత చెప్పింది ఏంటంటే
నాగభవిత చెప్పింది లేదు, మా నాన్నగారు చేసుకోమన్నారు, నన్ను కాపాడారు కాబట్టి మా నాన్నగారు చెప్పగానే నేను చేసుకున్నానని చెప్పారు. మీరంట ఎస్, ఆడియో విత్ వీడియో రికార్డ్ ఉంది, 100%. నేను తప్పుగా ఈ విషయం చెప్తే నన్నే తప్పు అనుకుంటారు. అదైతే ఆడియో, మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆడియో ఉంది కదా. కార్తికేయ గారు ఏం చెప్తున్నారంటే కొద్ది రోజులు అక్కడ ఏదైతే మీ వంశం ఉందో మీ వంశానికి రాజుగమ్మని మీ నాన్నగారు అడిగారు కాబట్టి కొద్ది రోజులు ఉన్న తర్వాత మీ మనసు మారుతుందేమో అని, అప్పుడు మీ మనసు మారి పెళ్లి చేసుకున్నా అంటున్నారు. అదే కదా. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగింది, ఒక మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొన్ని కారణాల వల్ల ఒక దైవ సంపద కొల్లగొట్టాలని చూసినప్పుడు, లేదు అక్కడికి వెళ్దాం. ఇంకా దైవ సంపద చాలా ఉంది. ఈ జర్నీ ఇది రైలు పట్టాల కంటే ఎక్కువ ఉంది. ఇది సినిమా స్టోరీ కదా, అంత ఈజీగా అయిపోదు. ఒకటి. ఇంకోటి, నాగ కార్తికేయ పేరు ఏంటి అప్పట్లో? అంటే మీ జాతికి సంబంధించిన పేరు, ఏ జాతికి సంబంధించిన పాము మీరు అప్పుడు? ఆదిశేషుడు వంశానికి సంబంధించిన ఆదిశేషుడు. ఓకే, ఇది కరెక్ట్. ఈ అమ్మాయి అదే చెప్పింది పేరు. ఓకే ఓకే. నెక్స్ట్, మీ తల్లిదండ్రులు పూర్వకాలంలో మీ తల్లిదండ్రుల పేరేంటి? మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడున్నారు? లేదంటే మీ జాతికి సంబంధించిన ఏంటి? నా తల్లిదండ్రులు అయితే నేను పుట్టుకతోనే చనిపోయారు. నాకైతే అది గుర్తు లేదు. పుట్టుకతో నాకు లేనప్పుడు నేను ఎక్కడ పెరిగానో తిరిగి వచ్చాను ఆ ప్రాంతానికి. కార్తికేయ గారు, మీరు పాము అయితే నన్ను కాటేయండి, నేను తప్పు చేస్తే నీ విషయానికి నేను చనిపోతా, కానీ కథలు అల్లకండి. ఇక్కడ కథలు చెప్పకండి. కథలు కాదు ఇది, కథలు చెప్పకండి అని అంటున్నా నేను. మీ ఏరియాలో నేనున్నా, నీకు చేతనేం చేసుకోవచ్చు, నేను ఎవరికి భయపడను. నేను ఒకటే చెప్తున్నా, మీరు నాకు కథలు చెప్పకండి, వాస్తవాలు చెప్పండి. మీరు చెప్పిన వాస్తవాలు 100% నేను చెప్తున్నా. నేను దేనికైనా నేను రెడీ. మీరు వాస్తవాలు చెప్పినే, నేను కెమెరా ముంగట్నే వాస్తవాలని చెప్తున్నా. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు ఒక దేవుని కొడుకు. దేవుని కొడుకా లేదంటే రాక్షసుని కొడుకు? అప్పట్లో దైవానికి సంబంధించిన వాళ్ళు దేవుని కొడుకే కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగాను? మీ డాడీ మీ మమ్మీ మీరు నాగుల వంశానికి సంబంధించిన శేషాధారులా ఏంటది? శేషాధారుల వంశం. ఓకే, వంశం గుర్తుంది మీకు. మీ తాతలు అంటే చిన్నప్పుడు మమ్మీ డాడీ చనిపోయినా మన చుట్టాలు కావచ్చు, ఇక్కడ మానవులు ఎట్లనో అక్కడ దేవుళ్ళు కూడా అట్లనే ఏదన్నా ఒకటి ఉంటది. కాబట్టి మీకు ఏ రోజు మీ డాడీ ఇది మీ మమ్మీ ఇది అని ఎవరు చెప్పడం జరగలేదా మీకు? ఎవరు చెప్పడం జరగలేదు. అది అడవిలో జరిగింది కాబట్టి నన్ను తీసుకొచ్చినప్పుడు అక్కడే చనిపోయారు కాబట్టి నాకు తెలియదు. అక్కడ ఇక్కడ అక్కడ పెరిగాను తప్ప లాస్ట్కి కోనేరు దగ్గర చేరాను. నీకు పేరు పెట్టింది ఎవరు మరి అప్పుడు? నేనే పెట్టుకున్నా పేరు. ఏ వయసులో పెట్టుకున్నారు పేరు? నాకు 7 ఏళ్ల వయసులో పెట్టుకున్నా నేను. ఓకే. మిమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్దగా చేసింది ఎవరు అప్పట్లో? అప్పట్లో నన్ను ఎవరు పెంచలేదు, పోషించలేదు. ఎక్కడ తిరిగాను ఏదో అంత లెక్క తిరిగి నువ్వు చిన్న ఉన్నావు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఏ వయసులో, మీరు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? నాకు గుర్తులేదు. మరి నీకు ముడ్డిగా అడిగింది ఎవరు? నీకు భోజనం పెట్టింది ఎవరు? నీకు పాలు ఇచ్చింది ఎవరు? నీకు బట్టలు వేసింది ఎవరు? పాముల జాతికి సంబంధించినప్పుడు పాలియాల్సిన అవసరం కూడా లేదు కదా. ఏది దొరికితే ఇది తినడమే తప్ప, అడవి ప్రాంతంలో తిరగడం తప్ప ఇంకా రెండో ఆప్షన్ ఉండదు కదా. ఓకే. మేజర్ గా నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది అప్పట్లో? అప్పట్లో నాకు ఇష్టమైన ఫుడ్ పాలే. మరి నీకు పాలు ఎవరు తెచ్చిపోసేవాళ్ళు? పాలు తెచ్చిపోసేది ఏముంది, చెట్లలో కూడా కొన్ని పాలు వస్తాయి. ఏం పాలు? అవి ఏదో పాలు వస్తాయి చెట్లలో కూడా. ఆ పాలు కూడా సేకరించి కొన్ని ఉంటాయి. ఆహారం అవి అంత గుర్తులు లేవు నాకు. పెద్దగా అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత నేను చిన్నగా అప్పటిది అడుగుతున్నా. ఒకటి, నాకు ఇదైతే క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇక్కడ కొంచెం తప్పించుకుంటున్నారు అనిపిస్తుంది. కంపల్సరీ మీ ఇప్పుడు నేనున్నాను. ఎగ్జాంపుల్, మా తాత వాళ్ళ అయ్య ఏం చేసేవాడో కూడా నాకు తెలుసు. మా తాత వాళ్ళ అయ్య ఏం చేసేవాడో కూడా నాకు తెలుసు. ఓకేనా? మా అయ్య వాళ్ళ తాత ఎవరైతే అయ్యి ఉంటాడో, మా తాత వాళ్ళ అయ్య వాళ్ళ అయ్య వాళ్ళ తాత ఏం చేసేవాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఇది కంటిన్యూషన్ అయింది కాబట్టి. ఓకేనా? ఇంకోటి చెప్తున్నాను, మీరు ఏం చేస్తున్నారంటే ఈ విషయంలో ఎస్కేప్ అవుతున్నారు ఈజీగా. మీరు ఎస్కేప్ అవుతున్నారని చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఎస్కేప్ అవడానికి సందర్భం ఏం లేదు. చిన్నప్పుడు ఎంతో మంది, ఇప్పుడు ఈ మానవ జన్మలో అనుకో ఒక పాప గాని బాబు గాని ఎక్కడన్నా ఉన్నారు, అనాథగా పెరిగి ఎక్కడెక్కడో పెరిగి వస్తుంటారు కదా. అదే టైప్ అయింది నాకు కూడా సమయంలో. ఓకే, డన్. ఓకే, ఐ యాక్సెప్టెడ్. నెక్స్ట్ పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నేను ఈ అమ్మాయి ఫస్ట్ మిమ్మల్ని ఒప్పుకోలేదు. నాగా బబిత ఏంది అప్పుడు పేరేంటి? వర్షిని.
వర్షిని ఎన్ని రోజులకు ఒప్పుకోవడం జరిగింది? నిదానంగా మాకు సంవత్సరం కాలం పట్టింది. ఒప్పుకోవడానికి సంవత్సర కాలం పట్టింది మీరు కాపాడిన తర్వాత, కలిసిన తర్వాత. ఓకే, ఒప్పుకున్న తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన తర్వాత మీరు విడిగా ఉన్నారా మీ అత్తమామ దగ్గర, లేదంటే మీ అత్తమామ ఏదైతే సంబంధించినది ఉందో అక్కడే ఉన్నారా? అక్కడే ఉంది. ఓకే, ఎలా జరిగింది మీ జర్నీ? ఎన్ని సంవత్సరాల మ్యారేజ్? మీ మ్యారేజ్ అయినాక ఎన్ని సంవత్సరాల మిమ్మల్ని ఈ విషయంలో చంపేయడం జరిగింది? మా మ్యారేజ్ అయిన ఒక సంవత్సరానికి జరిగింది ఇది. చంపేయడం. ఓకే, మా జర్నీ బాగానే జరిగింది. ఎన్నిసార్లు కొట్టారు అప్పుడు మీరు వీడను మీ వైఫ్ గా ఉన్నప్పుడు? కొట్టడం అనేది ఏం లేదు, గొడవ పడేది ఎక్కువ. ఏ విషయంలో? ఈ దేశంలో మామూలుగా చిన్న చిన్న విషయాల్లో అవి కామనే. ఎవరు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు అలిగితే? నేనే కాంప్రమైజ్ అయ్యాను. నాకు కోపం ఎక్కువ, నేనే కాంప్రమైజ్. ఎన్నిసార్లు కాటేశారు మరి ఆమె? కాటేయడానికి పాము విషయం పాముకి ఎక్కదు కదా ఆ కాలం. అంటే కాటేయడం అంటే డైరెక్ట్ కాటేయడమే కాదు, కొట్టడం చేయడం ఏం చేయలేదు. మామూలుగా అడగడం. నీకు శక్తి ఎక్కువ ఉంటుందా ఆ కాలంలో? ఆవిడకి శక్తి ఎక్కువ ఉండేనా? ఆమెకే శక్తి ఎక్కువ ఉంది ఆ కాలంలో. ఎందుకు మీరు ఇరిటం పోయారు కాబట్టి? అంతే. ఇరిటం పోయి ఇల్లరికం పోయినప్పుడు అన్ని పనులు చేయాలి తప్పదుగా. ఎంత ఉన్నా కానీ అణిగి మనకి ఉండాలి ఇంటర్. ఓకే, అదే ఇప్పుడు ఈ కలియుగంలో కూడా జరుగుతుంది కదా. ఓకే, మీరు ఆ కాలంలో మీరిద్దరు, అంటే మీకు ఇన్ని గుర్తున్నాయి కాబట్టి కొన్ని, మీ ఇద్దరి సీట్ మెమోరీస్ అంటే పెళ్ళైన తర్వాత మీకు గుర్తున్నాయి? మెమోరీస్ అనేది ఏముండదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటది, కానీ కొన్ని గొడవలు ఉంటాయి, చిన్న గొడవలు ప్రతిదాని. కాదు, కొత్తగా పెళ్ళినప్పుడు ఒక రొమాంటిక్, ఒక ఫీల్, ఓ ముద్దులు పెట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. సర్వసాధారణం. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అప్పట్లో ముద్దుల్లో ఏం లేవా? మరి పిల్లలు ఎట్లయితున్నాయి? అప్పుడు నాగబద్ధాలు చూశారు కదా లోపల, అంతే ఉంటాయి, మనం చెప్పకూడదు ఇలాంటి. ఒక ఎన్నో విషయం, ఎప్పుడన్నా మేజర్ గా మీరు మాట్లాడుకొని ఒక వారాలు మాట్లాడుకునే సందర్భం ఉందా? ఉంది. ఎక్కువ ఏమే మాట్లాడు, మళ్ళీ మేము బతిలాడుకునేంత వరకు తప్పదు. అది ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు నేనేం మాట్లాడటం లేదు, ఏదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ అమ్మతో మాట్లాడతా. ఒకటి కార్తికేయ గారు, నేను ఒక మాట చెప్తా. మీరందరూ కలిసి ఒక నాటకం ఆడుతున్నారు అని ఎందుకు అనకూడదు? నాటకం వేయడానికి మేము డ్రామా ఆర్టిస్టులం కాదు, కళాకారులం కాదు. ఒక దేవుడి సందర్భంలో దేవుళ్ళకు సంబంధించిన దైవ కార్యం చేసిన ప్రజలకు మంచి జరిగింది అనే ఉద్దేశంతోనే మేము బయటకు వచ్చాను. ఈ అమ్మాయి గురించి నిజం తెలుసుకున్న తర్వాత నాకు కన్యను, ఈ అమ్మాయి గత జన్మ ఉంది అని వచ్చారు. ఓకే, అక్కడికి కూడా వద్దాం. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి ఒక్కటి మీరు ఏది చేయలే, ఏది జరగలే, మీరు చేసింది ఇంతకుముందు ఏదో చేసి పొడిచిర్రు అంటే అది వేరే విషయం. మీరు ఇప్పుడు ఏదో కార్యం చేయడానికి వచ్చినాం, లేదంటే బుర్రకథ చెప్పనీకి వచ్చినాం అంటే మేము ఇక్కడ బుర్రకథ తినంత స్థాయిలో మేము లేము ఇక్కడ. ఒకటి, ఎందుకంటే ఒక దిక్కే ఒకరు తయారవుతున్నారు, ఒకరొకరు మెల్లగా దొరుకుతున్నారు. ఇక్కడ కార్తికయ్య, ఈ అశ్విని ఏంది వర్షిని, మీరు ఆమెకు 22 years, మీకు 52 years, ఏమన్నా పోలికలు ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి రాలేదు, పోలికలు ఉండటానికి, దైవ కార్యం చేయడానికి వయసు నిమిత్తం లేదు. ఓకే, మీకు పిల్లలు అయినా ఏమన్నా ఆ పూర్వకాలంలో ఏమైనా పిల్లలు అయినా అప్పట్లో మీ ఇద్దరు లేరు? ఎందుకు ఏమో మరి, లేరు. ఓకే, పిల్లలు లేరు. ఓకే, ఇప్పుడు ఆ వంశాన్ని మీరంటే మిమ్మల్ని లేపేసారు, వచ్చేసారు, లేపింది కూడా మాట్లాడదు. ఇప్పుడు ఆ వంశాన్ని ఎవరు ముందుకు తీసుకొస్తున్నారు? ఆ కాలంలో జరిగిన వంశం ఇప్పుడు మానవ రూపంలో ఉన్న మాకేం తెలుస్తుంది? మీరు మానవులే కదా, మీరు వాస్తవాలు నిజంగా మీరు చెప్పారు కదా. ఇప్పుడు మీరు మానవులైనాక మీరు ఎప్పుడో పెట్టిన విగ్రహాలు మీకు ఎందుకో గుర్తొచ్చినాయి, ఎందుకు గుర్తున్నాయి? అది దైవ కార్యం ఉంది కాబట్టి ఆ రోజు మాట తీసుకున్నాం కాబట్టి. దైవం మీద, ఎవరి దగ్గర తీసుకున్నారు మాట? దైవం మీద, శివుడి మీద మాట తీసుకుని ఆ రోజు ఆ అమ్మాయికి మాట ఇచ్చాను కాబట్టి. ఇన్ని చెప్పిన శివుడు మీకు అన్ని గుర్తుండాలి కదా, ఇవి కూడా గుర్తు చేయాలి కదా, ఎందుకు గుర్తు? ఏది చేయాలో దాన్ని బట్టే గుర్తు చేశాడు. ఇప్పుడు ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాము, ఈ అమ్మాయి ఎక్కడో ఉంది, నేను ఆడుకొద్దాం, అది ఉంది ముందు, కానీ ఈ జన్మ కథ అయిపోయింది. ఫస్ట్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతే ఇంటర్వెల్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఈ జన్మలో ఏది చేయాలో దానికోసం పుట్టాం కాబట్టి అది చేయడానికి నిర్ణయించుకొని నిలబడ్డాం. ఓకే, వయసు నాగకార్తికేయకి అప్పట్లో ఏమన్నా ఉన్నాయా? అంటే వేరే డ్రామాలు అట్లాంటివి ఏమన్నా లేవు, కానీ అనుమానాలు వచ్చాయి. ఎవరికి అనుమానాలు వచ్చాయి? ఏడుగా అనుమాన పక్ష లేదంటే దేవతనా? దేవతే, కానీ అనుమానం దేవత అనుకోవచ్చు. అనుమానం దేవతైనా భర్తను అనుమానించే వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉంది కాబట్టి కలియుగంలో కూడా అదే జరుగుతుంది.
మీరు ఏ కథలు ఏ కథకాలు డాన్సులు ఏంది అనుమానపడ్డా నీ మీద? కథకళి డాన్సులు వేస్తే ఈ అమ్మాయిని బతిలాడుకోవాల్సిన అవసరం మీద ఆ రోజుల్లో నాగవర్షిణి దేవి. ఇరిటం పోయారు కాబట్టి ఆస్తి కోసం అనుకోవచ్చు కదా. ఆస్తి ఎవరికి కావాలా స్వామి? ఆస్తులు గీస్తులు వదిలేసి దైవ కార్యానికి సిద్ధపడి అక్కడ కోనేరు దగ్గర శివుడికి చేయాల్సిన అవసరం ఏంది? రాజభోగాలు లోపల ఉన్నప్పుడు ఇక్కడొచ్చి శివలింగానికి చేయాల్సిన అవసరం ఏమి? ఓకే, చేసిర్రు. మీరు ఏమేం పాత్ర పెట్టారు అక్కడ? శివలింగం. శివలింగం, ఇంకా శివలింగం, కొన్ని దేవతా విగ్రహాలు. ఇంకా అవి బయటికి చెప్పకూడదుగా స్వామి. చెప్పినందుకే అంత మా మీద. ఈ సోయి ముందుండాలి కదా, ఇప్పుడు వచ్చిందా? అది చెప్పకపోతేనేమో దైవ రహస్యం. మీరు ఎందుకు చెప్పాలి? మరి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పినాక మళ్ళీ నాగసాధువులు అఘోరాలు అవి చెప్పొచ్చునా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరిచ్చారు? రుద్రస్వామి, అఘోర బాలకృష్ణ గారు. భయపడుతున్నారా మీరు? భయపడలేదే. భయపడితే మళ్ళీ మీడియా ముందుకు రానే నేను రాను. ఎంతో మంది ఈ భయపడట్లేదా చెప్పండి. ఒక నాగమణి శాసనం, నాగ శాసనం ఎక్కడ దాచిపెట్టారు? ఇది అక్కడే ఉన్నాయి, ఆ నా శివలింగం మీదనే ఉన్నాయి. ఎక్కడ అది శివలింగం? ఎక్కడ? విజయనగరం. విజయనగరం ఎక్కడ? విజయనగరం కాళికా అమ్మవారి టెంపుల్ ముందు భాగం. కాళికా అమ్మవారి టెంపుల్ ఫస్ట్ ఉందా అక్కడ? ఇంకేమైనా వేరే ఉండేనా? ఫస్ట్ లో అమ్మవారు ఉండేది విగ్రహం. అది ఏం చేశారో తెలియదు మొత్తానికి. ఆ కాలం శివలింగం ఒకటే ఉండేది, కోనేరు ఉండేది. ఇప్పుడు దాని ఆనవాళ్ళు. అమ్మవారు శివాలయం ఉండేది అక్కడ. శివాలయం, ఇంకా నాకు గుర్తున్నది అదే. శివాలయం ఒకటి. తర్వాత నాకు గుర్తున్నది అదే ఉంది. నాకు మాట మారుస్తున్నట్టున్నారు. మాట ఎందుకు మారుస్తా స్వామి? మీరు ఇప్పటిదాకా కాళికా దేవి అన్నారు, మళ్ళీ ఇప్పుడు వెనక కాళికా దేవి ఉంది అంటున్నా. ఇప్పుడు ఉన్నారు కాళికా దేవి. ఇప్పుడు ఉన్నది కాళికా. ఎన్ని సంవత్సరాల క్రితము శివాలయం ఉండే? అవి లెక్కేయలేము స్వామి. ఇప్పుడు మానవ జన్మ కదా, లెక్కేయలేము. నాకు తెలిసినంత వరకు మనుషులు లేని ఆది కాలంలో దైవత్వానికి దుష్టశక్తికి జరిగే పోరాటం అది. ఓకే, ఇప్పటికి జరుగుతూనే ఉంది. ఓకే, ఎట్లా పాతి పెట్టారా మీరు? అక్కడ పడేస్తారా చంపడానికి వస్తాం? చంపడానికి వచ్చినప్పుడు శివలింగంతో పాటు అక్కడ పెట్టేసి అది కిందికి నెట్టేశారు. ఎవరు? నేనే. ఎన్ని ఫీట్ల లోపలికి పోయింది? ఇప్పుడు ఇదివరకట్లో 14 ఫీట్లు. ఇప్పుడు నీళ్లు పూజలు ఇవన్నీ చేయడం వల్ల ఇంకా లోతుకి వెళ్తుంది. అదే వాళ్ళ ధైర్యం. దేవుడు మానవుని మాట వింటాడా? దేవుడు ఇప్పుడు శివుడు విగ్రహమే కదా అక్కడ ఉంది. అవును. శివుడు మానవుడు మంత్రాలు వేస్తే కిందికి పోతాడా? బోలా శంకరుడు కదా శివుడు. బోలా శంకరుడు అంటే వరం ఇచ్చేవాడు. తొందరగా వరం ఇచ్చే వాళ్ళలో ముందు శివుడు ప్రథమ స్థానం. ఇప్పుడు భక్తులకు లొంగిపోయి ఆయన చేస్తున్నాడు. భక్తులకు లొంగిపోయి ఆ పని చేస్తున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, శివుణ్ణి కిందికి పంపించి శివుణ్ణి వంచే శక్తి ఉందా మానవులకు అంటున్నా? ఇప్పుడా ఉంది స్వామి. కొన్ని ఉన్నారు కదా, కొందరు మంత్రగాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా. అందులో మీరు ఒకరు అనుకోవచ్చా? నేను మంత్రగాడిని అయితే నేను దేవాలయంలో కూర్చోలేనుగా. మీరు ఒక శివుడి భక్తుడేనా? మీరు ఆ శివుడి భక్తుడిని కదా, మరి మీకు ఎంతో కొంత ఉంటది కదా. ఇప్పుడు మళ్ళీ అప్పట్లో ఈయన ఎవరైతే ఇప్పుడు దేవుని లోపలికి పంపించిన ఆయన మానవుడు రూపం ఎత్తినాకనేనా, అంతకన్నా ముందే పంపించిండా? అంతకన్నా కార్తికేయ పంపించింది. కార్తికేయ మీరు 14 ఫీట్ల లోపలికి మీరు పంపించారు. ఇప్పుడు ఈ మానవుడు మంత్రాలతో ఎన్ని ఫీట్ల లోపలికి పంపించిండు? ఇప్పుడా 18 ఫీట్లు దాకా దాటుతుంది. ఇంకా పెరుగుతుంది, ఇంకా చేస్తున్నారు. లాస్ట్ గా 46 ఫీట్ల వరకు వెళ్ళిపోతుంది అది. ఓకే, మీరు అక్కడ ఎందుకంటే అక్కడ గుడి ఉన్న విషయం ఎట్లా తెలుసు మీకు? అక్కడ గుడి ఉన్నప్పుడు ఈ అమ్మాయి ముఖం చూసినాక నాకు జ్ఞాపకాలు వచ్చాయి. ఓకే, ఈ అమ్మాయి ముఖం చూసినాక అన్నారు కాబట్టి ఈ అమ్మాయిని మీరెలా గుర్తుపట్టగలిగారు? ఈ అమ్మాయిని వీడియోలో చూసిన తర్వాత ఈ అమ్మాయి ముఖంలో నాకు పడక కనపడడం, ఆ చంపడం కనపడడం ఇవన్నీ కనిపించినాయి నాకు. అప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం, వాళ్ళ అమ్మగారు. అది కార్తికేయ అప్పుడు ఏం చేయనీకి పోయిండు? మేకలు గానికి పోయిండా లేదంటే గుర్రం గానికి పోయిండా? ఎప్పుడు? అంతకన్నా ముందు, అమ్మాయిని చూడక ముందు. అమ్మాయిని చూడక ముందు తెలియరాలేదు ఎక్కడుందో. అంటే మీరు ఫేకే కదా? ఫేక్ ఎట్టయితారు? అమ్మాయిని చూసినాక శక్తి రావడం ఏంది? అమ్మాయిని చూసినాక శక్తి రావడం. అమ్మాయిని మీరు మానవ రూపం అంటే ఆ జన్మలో పాతి పెట్టిన విషయం మీకు ఐడియా ఉంది. ఈ అమ్మాయిని చూసినాక మీకు గుర్తు రావడం ఏంది? మీకు కూడా ముందు నుంచి ఉండాలి. అమ్మాయి ఏంటంటే గుర్తొచ్చింది. ఈ అమ్మాయి ఇప్పుడు మనకు జరిగినాయి రాశాను. రాసినప్పుడు ఈ అమ్మాయి కనపడ్డప్పుడు ఎవరు ఈ అమ్మాయి అన్నప్పుడు అవన్నీ తిరిగినాయి. అంతకన్నా ముందు ఏం చేసింది నాగ కార్తికేయ అంటున్నా నేను.
అంతకంటే ముందంటే 6 నెలల క్రితమే, అంటే కాలం నిర్ణయిస్తుంది కదా టైం, ఆ కాలాన్ని బట్టి 6 నెలల క్రితం తెలిసింది. ఓకే ఒక అమ్మాయి రాయలసీమ నుంచి వస్తుంది ఇక్కడికి. ఓకే ఓకే డన్. కార్తికేయ ఎప్పుడు పుట్టాడు మానవుడిగా? మానవుడికినా 73. 73. వన్ మీ ఇద్దరిని చంపేశారు కదా, ఏ విషయానికి చంపేశారు అనుకుంటున్నారు మీరు? ఆ కాలంలోనా ఒక నాగమణి నాగశాసనం గురించి చంపేశారు. ఓకే, మీరు దేవుళ్ళే కదా అప్పుడు? దేవుళ్ళైనా దేవుళ్ళే కదా? దేవుళ్ళం కాదు మేము, ఒక శివుడికి అప్పుడు ఏంటి మీరు? అప్పుడు దైవత్వం పొందిన నాగులు. ఉమ్, శివుడు భక్తులమే కదా, ఉమ్, శివుడు ఆజ్ఞ ప్రకారం కదా ఏదేం జరిగింది, శివాజ్ఞ లేని చీమైన కుట్టదంటారు కదా. సూపర్. కలియుగంలో మళ్ళీ వచ్చి వీళ్ళు తీయాలన్నది ఉండొచ్చు కదా సంకల్పం. దుర్మార్గుల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగవచ్చు కదా. ఈ కాలంలో ఎంతో మంది ఫేక్ బాబాలు వద్దాం, వాళ్ళ దగ్గర కూడా వద్దాం. ఓకే, జరగడానికి కాదు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు తీయడానికి. మీరు శివుడు భక్తులే కదా? అవును అవును కదా. అవును. ఇప్పుడు శివుని మంచి గురించే కోరుకున్న వాళ్ళు ఇద్దరు, కోరుకున్నాం. ఓకేనా? అవును. పిల్లల మీద ఫోకస్ చేయకుండా శివుడి మీదే ఫోకస్ చేశారు మీరు అప్పుడు కూడా. ఆ. మంచి పద్ధతి. మిమ్మల్ని చంపింది ఎవరు? మమ్మల్ని చంపింది మావాసులే. మీ వాసులే అంటే? మావాసులే అంటే మా ఏరియా వాళ్ళే ఆ కాలంలో కూడా. ఓకే, మీరు భక్తులు, మీ ఏరియా వాళ్ళు కూడా శివుని భక్తులేనా? దుష్ట శక్తి భక్తులు శివ భక్తులు అన్నిట్లో ఉన్నారు. గొప్పోడు శివుడు గొప్పోడా, దుష్ట శక్తులు గొప్పయా? శివుడు గొప్పోడు. శివుడు గొప్పోడు అయినప్పుడు, మీరు శివభక్తులు అయినప్పుడు, మీరు ఆయన కోసం తపన పడుతున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు శివుడు? శివుడు కాపాడడానికి ఒక కాలక్రమేణా కాలం నిర్ణయిస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇప్పుడు ఎంతో మంది దేవుళ్ళు భూమి మీద తెలుస్తున్నారు కదా, శాపగ్రస్తం వల్లనో లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనులు మూలంగానో. ఈ కాలంలో ప్రళయం అని కొంతమంది అంటారు. ఆ ప్రళయాన్ని ఆపడానికి కూడా తీయడానికి కూడా పుట్టించవచ్చు కదా, అలాగనే జరిగింది. ఓకే, కాదు కాదు, అంటే మీ దేవుడు మిమ్మల్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? మా దేవుడు అప్పటికైనా మమ్మల్ని కాపాడుకుంటే ఈ కాలంలో జన్మించే వాళ్ళం కాదు, ఈ కాలంలో తీయాలని రాసి పెట్టి ఉంది కదా, అది దుష్టులుగా దక్కకుండా. ఓకే, 52 ఏండ్ల నాగకార్తికయ్య శ్రీనివాస్, ఇప్పుడు శ్రీనివాస్నే కదా. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఉన్నారా? లేరు. లేరు. ఇప్పుడు ఎంతమంది మీరు అన్నదమ్ములు? నాకైతే తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఈ ఇంట్లో కూడా చిన్నప్పుడు 7 సంవత్సరాలు చనిపోయారు. ఏరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచారు. వాళ్ళ ద్వారా నుంచి చిన్నగా అక్కడిక్కడ పడి. నీ పూర్వకాలంలో మమ్మీ డాడీ లేరు, నువ్వు పాపియా శాపివా అసలు? నేను ఈ జన్మలో ఇక్కడికి చేరడానికి అక్కడెక్కడనో తిరిగి ఇక్కడికి వచ్చాను, అది నాకు తెలుసు. నీకు ఆ కాలంలో అంటే మమ్మీ డాడీ లేరంటే అది వేరు. ఆ కాలంలో నీకు మమ్మీ డాడీ లేరు, నువ్వు శివుణ్ణి ఒలిచినావు. మరి ఈ కాలంలో దేవుడు నీకు ఇవ్వాలి కదా మీ మమ్మీ డాడీని. మళ్ళీ నువ్వు పుట్టిన తర్వాతనే మమ్మీ డాడీని ఎందుకు తీసుకెళ్ళండి? దైవ కార్యాలకు సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నాడు, ఆయన పుట్టగానే చనిపోయారు. అట్లనే మాకు కూడా జరిగింది. జరిగినప్పుడు ఏరే వాళ్ళకి ఇచ్చారు నన్ను. బ్రహ్మంగారితో కొలుచుకున్నంత సినిమా ఉందా నీకు? బ్రహ్మంగారితో కొలుచుకున్నంత సినిమా నాకు లేదు. ఆయన భక్తులం మేము, ఆయననే గురువు అని నమస్కారం. 100% నా క్వశ్చన్ కూడా అదే. మీరు శివునికి వీర భక్తులు, శివుడికి కదా. మిమ్మల్ని చంపడానికి వచ్చింది శివుడి కంటే గొప్పోళ్ళు కాదు, మీలో దాంట్లో మీ వాళ్ళే. మరి మీ శివుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? ఒక గ్రామం ఉంటది కదా, ఒక గ్రామంలో చావు పుట్టుకలు మరణం ఉంటదిగా, మరణించిన వాడు జన్మించక తప్పదుగా. 100% అది సహజంగా నువ్వు ముసలోడు అయిపోయి చావడంలో మీరు అన్నది కరెక్ట్. కానీ మీరు ఎంగులో పెళ్ళైనాక సంవత్సరానికి మీకు ఇంకా కన్యత్వం అనేది ఇంకా మోజుదీరని టైంలో మీకు పిల్లలే అవ్వలేదు. ఆ టైంలో మిమ్మల్ని చంపుతున్నప్పుడు అది దైవ కార్యం అని ఎట్లా అంటారు దాన్ని? దైవ కార్యం కోసమని అప్పుడే నేను పలికిన మాటలు కూడా రాసుకున్నాను. అది ఎవరికి ఈ దైవ కార్యము ఎప్పుడో చనిపోయిన కార్తికేయ ఇప్పుడు శ్రీనివాస్ గా పుట్టి ఎవరైతే నాగభవిత వచ్చేదాకా ఎవరిని కాడుదలు కానీ పోయింది అనొచ్చు. దైవత్వాన్ని కొలవడానికి, శక్తిని పొందడానికి, ఒక ప్రపంచాన్ని సృష్టించడానికి, ఇంతటి సామ్రాజ్యం దైవ కార్యానికి. ఇన్ని చెప్పిన నీకు శివయ్య నీకు శక్తిని ఇవ్వలేడా దైవ కార్యం చేయాలని? దైవ కార్యం చేయడానికి ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ఆయనే దిగుతాడు. అంటే ఇంకా కాలం రాలేదా? టైం వచ్చినప్పుడు ఆయనే దిగుతాడు. మీడియాల ముందుకు రావాలని శివయ్య చెప్పిండా మిమ్మల్ని? మనం కలిసాము. ఇప్పుడు కలిసినప్పుడు ఇప్పుడు ఆయన శివాజ్ఞ ఉండబట్టే కదా మనం మాట్లాడుకుంటున్నాం, కలిసాం. ఓకే, ఆ సమయం మీరే తేవచ్చు, మీరే అక్కడ దాకా చేర్చొచ్చు అనే నమ్మకం నాకుంది. ఇప్పుడు సరే, మీరు ఒక లాజికల్ చెప్పండి. ఈ జన్మలో మీరు మనిషిగా పుట్టారు, నెక్స్ట్ జన్మలో ఏమై పుడతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ జన్మ గురించి నేను ఆలోచించలేదు, ఈ జన్మ గురించి ఆలోచిస్తాను. ఇది తెలియదు అది తెలియదు కాబట్టి ఇది మాత్రమే మాట్లాడతారు.
నా దృష్టిలో ఏంటంటే ఈ పోయిన జన్మలో మనుషులుగా పుట్టి మనుషులుగా పోయిన వాళ్ళు ఈ జన్మలో కూడా మనుషులు అవుతారంట నేను. ఓకేనా? మీరేమంటారు? మేము పూర్వకాలంలో నాగదేవతకు నా శివుడికి పూజించడము మేము నాగులం అని అంటున్నారు, ఈ జన్మల మానవులు అని అంటున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? నమ్మాలంటే కొన్ని తప్పదు, కొన్ని నమ్మక తప్పదు, కొన్ని నమ్మకపోవచ్చు. ఉన్న యథార్థం దీంట్లో ఏముంది? డబ్బు కోసం చేసేది కాదు ఇది. ఒక దైవత్వానికి తలొంచి దైవ కార్యానికి తలొంచి నిలబడ్డా నేను. ఓకే. ఒక ఈ అమ్మాయి చేసే కార్యం ఇంత చిన్న వయసులోనే ఇంత డేర్గా వచ్చేస్తుంది బయటికి మీడియా ముందుకు. డేర్గా వచ్చింది, ఆమె ముఖం వచ్చింది డేర్గా. ఇప్పుడు వరకు క్వశ్చన్ లేసి యాంకర్ లేదు ఆమెకి, గట్టిగా క్వశ్చన్ లేస్తే ఎప్పుడో బయటపడే అమ్మాయి. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అమ్మాయిని? నేను ఎంకరేజ్ చేయట్లేదు. మళ్ళీ ఏం చేస్తున్నారు మరి? ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఎంకరేజ్ చేసేవాడిని కాదు నేను. దైవత్వం ఉంది కాబట్టి. ఎక్కడ దైవం సంబంధించిన ఏముంది ఆమెకు దైవత్వం? చెప్పండి మీరు. ఇప్పుడు లేదు, ఈ కాలం లేదు, ఆ కాలంలో ఉంది కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ కాలంలో ఉన్నప్పుడు ఆ కాలం అయిపోయింది. ఈ కాలంలో వచ్చి మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళ మమ్మీని ఇబ్బంది పెట్టుడు, ఇదంతా ఎవరు చేయమన్నారు? శివుడు చేయమన్నాడా? శివుడు చేయమంటా అంటే అమ్మాయికి ఆజ్ఞ ఉంది కాబట్టి. సరే, ఆజ్ఞ ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళి తోడే ఆజ్ఞ ఎందుకు రాలేదు అమ్మాయికి? తోడు ఆజ్ఞ రావడానికి అప్పుడు దానికి మీడియా మిత్రులు ఎందుకు? ఆ మీడియా మిత్రులు అంటే అక్కడ ఒక దుష్ట మాంత్రికుడు ఒకడు నిలబడి ఉన్నాడు కదా, ధరిచారని ఇట్లేదు. అన్న నేను ఒకటి చెప్తున్నా శ్రీనివాస్ అన్న, మీరు శివుని పరువు తీస్తున్నారు. శివుడు పరువు ఎందుకు తీస్తున్నా? 100% ఆయనకున్న శక్తికి, ఆయనకున్న భక్తులకి, ఆయనకున్న పవర్ కి, మీరు చెప్పే మాటలకి టోటల్ గా కొయిట్ ఆపోజిట్ ఉంది. శివుడు కూడా ఆ సమయం వచ్చినప్పుడే ఆయనే సమయం 100% ఐ యాక్సెప్టెడ్. సమయం వచ్చేదాకా ఆగకుండా మీడియాలకు వచ్చి గందరగోళాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నా. చేయడానికి కారణం కూడా కొన్ని ఉన్నాయి. ఇది కూడా శివుడు చెప్పిండా? శివుడు చెప్పలేదు. మనుషులు చేసే ప్రయత్నాలు వాటిని ఆపడానికి ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. సరిగ్గా చెప్పే విధానమే సరిగ్గా పలుకులు రావు అమ్మాయికి. ఆ అమ్మాయికి మళ్ళీ నువ్వు పూర్వకాలంలో నువ్వు మొగనివి, ఈ కాలంలో నీకు ఇంకో పెళ్ళయింది, ఇప్పుడు నువ్వు వేరే గుడికి ఒక బాబావి. నేను అంతవరకు రెస్పెక్ట్ ఇస్తా, కానీ నేను ఈ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేసే విధానమే లేదు. ఎందుకంటే మీరు చెప్తున్నారని నేను అనట్లేదు. ఇక్కడ శ్రీనివాస్ గారు మీరు ఒకటి ఆలోచించాలా? ఒక పెళ్లిగాని అమ్మాయి, ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి ఈ రోజు బయట కాదు, నాకే వచ్చిన డౌట్, నేను ఓపెన్ గా చెప్తున్నా. సేమ్ నాగభవిత ఏజ్ ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఈయననే నాగకార్తికేయ అంటే ఆయనను పెళ్లి చేసుకోవాలని క్వశ్చన్ వేస్తారు. కాబట్టి ఒక తాడు బంగారం లేని ఒక ముసలోని పట్టుకొచ్చి నాగభవిత పూర్వ హస్బెండ్ అని ఒక కథ చదువుతున్నారు అని ఎందుకు అనకూడదు అంటారు? ఎందుకంటే సమాజం కదా, ఖచ్చితంగా అంటారు. మేమంటే సమాజం, మీకంటే అన్ని అనుభవాలు ఉన్నాయి, మీకు అన్ని తెలిసిన వాళ్ళు మీరెందుకు తెలిసి తప్పు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నా. నేనేమి పెళ్లి చేసుకోవడానికి రాలేదు, పెళ్లి చేసుకోమని కూడా మేము అడగలేదు. ఇంకో విషయం, ఆ అమ్మాయి దైవ కార్యం చేస్తాను, నేను చనిపోయినా పర్లేదు అన్న దానికి నిదర్శనంగా మా వంతుగా మేము దైవ కార్యంలో పాల్గొనడానికి, పాలు పంచుకోవడానికి నిలబడ్డాం. ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి పుట్టక ముందుకే నువ్వు 22 సంవత్సరాల 32 సంవత్సరాల ముందు పుట్టినావు, అవునా? అవును, 30 సంవత్సరాల ముందు పుట్టినావు. ఇన్ని సంవత్సరాలు ముందు పుట్టినోడివి నువ్వెందుకు ట్రై చేయలేకపోయినావు? ట్రై చేయడం, ఆ అమ్మాయి ట్రై చేస్తే దానికి సగభాగం నువ్వెందుకు అవుతున్నావు అని అడుగుతున్నా. ట్రై చేసి కనుక్కున్న తర్వాత కూడా నేను డ్రాప్ అయిపోయినా. ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చి చిన్నది, ఏం జరిగిద్దో ఇవన్నీ నాకెందుకు, కానీ ఈ అమ్మాయి దైవ కార్యానికి పుట్టింది కాబట్టి తీస్తాను, లేకపోతే నేను వదిలిపెట్టను, ఎంతటి వరకైనా పోరాడతానన్నప్పుడు ఒక పెద్దగా, ఒక గురువుగా నా సహాయ సహకారాలు అందించి పాలు పంచుకుందాం అనుకున్నా. ఇప్పుడు మొగుని కాదు నేను, ఇప్పుడు మొగోని కాదు, ఇప్పుడు మొగోనివా కాదా? ఇప్పుడు మొగోనైనా కానీ గురువు ఎట్లయితే అమ్మాయికి గురువు కావాలని కదా, నేను గురువు ఎట్లయితే అని అడుగుతావు. గురువు కావాలి. ఆ కాలంలో నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు అమ్మాయిని ఇట్లా నాటకాలు ఆడమని? నాటకాలు ఆడేవాడినైతే ఇంత ప్రయత్నం మీరు ఆడుతున్న చెప్పట్లేదు, గురువుగా అని అంటున్నారు కాబట్టి ఈ మాట కూడా ఎందుకనదు. ఆ గుడి దగ్గర పూర్వకాలం నుంచి ఒక గుడి ఉంది, అది ఉంది. ఈ అమ్మాయికి వాస్తవంగా అక్కడ ఆ గుడి ఉందన్న విషయం తెలియదు. వేరే ఆయన ఒక దగ్గరికి వెళ్ళి వేరే ఆయన చెప్తే అప్పుడు అదే ఇదని డిసైడ్ అయింది. ఈమెకు పూర్వకాలం ఏదో గుర్తుంది, మీరు చెప్పండి. ఆమె గుర్తుందని కొన్ని చెప్పడము జరిగింది, నేను చెప్పలేదు. ఆమె శ్రీనివాస్ గారు మీరు పప్పులో కాలేస్తున్నారు, నేను ఓపెన్ గా చెప్తున్నా. శ్రీనివాస్ గారు నిజమైతే కాళ్ళు మొక్కి మెడలో దండేసే బాధ్యత నాది, కానీ ఫేక్ అయితే మీరే శిక్ష విధించిన. నేను శిక్షలు విధించడానికి నేనేం అది కాదు, నేను డిక్లరేషన్ మాత్రం మాట్లాడడానికి మాత్రమే. నేను ఒకటి ఏం చెప్తున్నా,
మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా కొంతమంది పుట్టుకొస్తున్నారు. అవును, కరెక్టే. ఓకేనా? ఫేక్ అయితే ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయికి మాట్లాడడం రాదు, కూసం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, దేవుని గురించి సబ్జెక్ట్ తెలియదు. ఈ తాడు బొంగరం లేని అమ్మాయిని తీసుకొచ్చి కుర్చీలలో కూర్చోబెట్టి పెదాలు ఇట్లా అంటది, నాలుగు ఇట్లా అంటది, క్వశ్చన్లు అడిగితే మా అమ్మకు తెలుసు అంటది, లేదంటే అవన్నీ నాకు తెలియదు అంటది, నాకు కూసం ఇడుస్తున్నా అంటది, నాకు పొట్టు పొట్టు రాలుతున్నది అంటది, నాకు పెళ్ళొద్దా అంటది, నాకు ఫీలింగ్స్ వస్తలేవా అంటది. ఏంటిది ఇదంతా? అది అమ్మాయికి సంబంధించి విషయం, అది మనం చెప్పలేం కదా. మరి అమ్మాయికి సంబంధించింది, అమ్మాయి దైవకార్యం అమ్మాయి పెట్టుకున్నప్పుడు మధ్యలో నువ్వెవడు ఇన్వాల్వ్ అవ్వడానికి? నీకేం అవసరము? నాకేం అవసరం అంటే అమ్మాయి వచ్చే ఇలా ఉన్నాయి నీ గుర్తు. అమ్మాయిని మీరు అప్రోచ్ అయ్యారా, అమ్మాయి మిమ్మల్ని అప్రోచ్ అయిందా? ఆ అమ్మాయి అప్రోచ్ అయింది నన్ను వచ్చి, అంటే అమ్మాయి కలిసింది ఇక్కడికి వచ్చి. తప్పు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. అవును స్వామి, మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. చేశానని చెప్పాను కదా. మీరేమన్నారు? నేను ఆ అమ్మాయి వీడియోలు చేస్తుంటే ఆ వీడియోలు చూసి నేను అమ్మాయి కోసం వెతకడం స్టార్ట్ చేశాను, కొంతమంది అమ్మాయిలకు చెప్పాను. ఓకేనా? దాని తర్వాత ఈ అమ్మాయి నంబర్ దొరికిందని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ అమ్మాయి నా కోసం ట్రై చేసింది అంటున్నారు. కాలేదు, ఇక్కడ ఎవరు వచ్చి కలిశారన్న దానికి ఇక్కడికి వచ్చి కలిసింది అమ్మాయి. మీరు ట్రై చేస్తే కదా, మీ సిమ్టమ్స్ చూసి ఈ అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయిలో నాగం పడగా సంథింగ్ ఏదో వచ్చిందని అన్నారు. చెప్పాను స్వామి. చెప్పారు కదా మీరు, చెప్పారు కదా ముందే ఇంటర్వ్యూలో కాకుండా నాకు ముందే చెప్పారు. ముందే చెప్పాను. మీరే అప్రూవ్ చేయాలి కదా. నేను ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక యంగ్ అమ్మాయి మీద కన్నేసాడని ఎందుకు అనకూడదు? కన్నేయడానికి నేను అన్ని వదిలేసిన దైవ కార్యం కోసం నిలబడ్డాడు. ఎంతో మందికి నిదర్శనంగా 100% శ్రీనివాస్ గారు దైవ కారణం కోసమే ఉన్నాడు. పెళ్లి ఎందుకు చేసుకున్నాడు, పిల్లల్ని ఎందుకు అన్నాడు? ఆ టైంలో నాకు తెలియదు కదా. ఏ టైంలో తెలుసు? నేను పెళ్లి చేసుకునే టైంలో తెలియదు. నాకు 2013 నుంచి ఇట్లా దైవ కార్యంలో నిలబడిపోయాను. అంటే ఈ అమ్మాయి బయటకు వచ్చి వైరల్ అవుతుంది కాబట్టి, నాకు ఓ గుడి ఉంది కాబట్టి నేను కూడా ఈ అమ్మాయితో పాటు జోడైతే నేను కూడా ఫేమ్ అయితే నాకు కూడా భక్తులు వస్తారు అనుకుంటున్నారా? అలాంటి ఫేమ్, భక్తులు, ఆలోచన, ఆశలు నాకు లేవు. నేను చేసే కార్యక్రమాలకు నాకు అలాంటివి ఏం లేవు. నేను ఒకటైతే చెప్తున్నా, మీరు చెప్పే విధానాలు కొన్ని బాగున్నాయి. అంటే ఒక మనిషికి ఏదైనా జరుగుతుంది అంటే కొన్ని చెప్పే విధానాలు నేను చూసిన, ఇంతకుముందు వేరే వాళ్ళకి చెప్తుంటే కూడా నేను విన్నా కాబట్టి నేను ఓపెన్ గా ఒప్పుకుంటా. ఎవడేమన్నా అనుకున్నా నాకు ఫరక్ పడదు. శ్రీనివాస్ గారు నేను ఇంటర్వ్యూ కూర్చోక ముందు నీ దగ్గర కొంతమంది వచ్చినప్పుడు మీరు చెప్పే విధానం వాస్తవాలు ఉన్నాయా అనిపించింది. దాంట్లో నేను ఆ రెస్పెక్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత శ్రీనివాస్ గారి మీద నాకు రెస్పెక్ట్ పోతుంది అని అంటున్నా. ఏ విధమైన రెస్పెక్ట్? ఏ విధంగా అయినా అదే అడగండి స్వామి. మీరు మీ బిడ్డ వయసు ఉన్న అమ్మాయి బుద్ధి నేర్పేది పోయి ఆ అమ్మాయితో పాటు మీరు పక్కన కూర్చొని నేను నాగా అది నాకు బాణం ఇడిచిర్రు, నాకు బుల్లెట్ ఇడిచిర్రు, ఏంది ఈ సినిమా స్టోరీ? నేను ఆమెకు చెప్పలేదు, నేను దాచాను. మంచి మాటలు చెప్పాను. ఎవరి కోసమో నువ్వు విగ్రహాలు తీసి అభిషేకాలు చేయాలంటున్నావు అమ్మా, ఆ ప్రజలే నిన్ను గుర్తించట్లేదు, ఎందుకు నువ్వు తొందరపడి ముందుకెళ్తున్నావు? వద్దు, ఎన్ని వదిలేసి పెళ్లి చేసుకొని మామూలు జీవితం గడుపు, మీ ఊరికి వెళ్ళిపోమని కూడా చెప్పాను. ఈ మాట వాస్తవం. వాళ్ళ అమ్మగారిని పిలిచేయని అడగండి. అడిగాను, కానీ ముందుకెళ్తున్నప్పుడు నా వంతు దైవ కార్యానికి సపోర్ట్ గా పాల్పంచుకోవాలనుకున్నా. నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ ఒక తండ్రి లాంటి వాడిని. ఇక్కడ అందరు తండ్రి లాగానే సంబోధిస్తారు. ఒక బాబా అంటే తండ్రి. ఆ కాలంలో భర్తే, ఈ కాలంలో అందరికి ఎలా ఉన్నా అలా ఉన్నాయి. ఓకే, పూర్వకాలంలో నేను ఏంటి నాదేంది, నా పవర్ ఏంది? మీ పవర్ ఏమో ఇవన్నీ నాకు తెలిస్తేనే, కనిపిస్తేనే నేను చెప్తాను. నేను చెప్పేది కాదు, అది దైవం చెప్తుంది. ఇప్పుడు మీరు ఎడకపోయినా కానీ ఆ దైవం నాకు చెప్పాలని మనసులో సిన్సియర్ కొట్టిందనుకో, చెప్పేస్తాను. నేను మూర్ఖున్నా మానవుడి. మూర్ఖున్నైతే కాదు. మిమ్మల్ని క్వశ్చన్ మూర్ఖున్ లాగా అడుగుతున్నానా, యాంకర్ లాగా అడుగుతున్నానా? యాంకర్ లాగా అడుగుతున్నాను, మూర్ఖుల్లాగా అడగట్లేదు. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మేము చెప్పాల్సింది మేము చెప్పాలా కంపల్సరీ, ఎందుకంటే అది మా డ్యూటీ. ఓకే, శ్రీనివాస్ గారికి కోపం కాదా? కోపం ఎందుకు వస్తుంది స్వామి? మరి మొన్న ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ఎందుకు మన నాగబాబు బుచ్చిచ్చినట్టు కుష్కు అన్నారు, ఇక్కడేమో సైలెంట్ అయిపోయినారు? లేదు, మీరు ఒకసారి వినండి. మీరు రాలేదు ఎందుకంటే కుంభమేళ అక్కడ జరుగుతుందమ్మా. నాది వద్దాం, కుంభమేళ దగ్గరికి వద్దాం. ఒక చూపిమన్నప్పుడు ఏదో చూపిమన్నప్పుడు సందర్భం చూపిమన్నప్పుడు నేనేమన్నానంటే చూపించినప్పుడు వాళ్ళు ఇదంతా క్లీన్ చేసుకొని రావాలి కదంటే, అమ్మా నాకైతే తెలియదు కదా మీరు క్లీన్ చేయమన్నది. ముందు చెప్పుంటే క్లీన్ చేసేవాడిని. ఇప్పుడు మంగళవారిని పిలిపించి బుచ్చు కొరికియాలి నేను. అది నేను దానికి నేను ఎక్స్ప్లెయిన్ సారీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళని ఉద్దేశించి నేను అడగలేదు. ఓకే, వాళ్ళని చేయమని నేను అడగలేదు, మంగళవారిని పిలిచి చెయ్యాలన్న. దాంట్లో నాకు తప్పనిపించలేదు. తప్పనిపిస్తే నేను వాళ్ళకు సారీ చెప్తున్నా. ఓకే, ఆ వీడియోలు అయిపోయి వచ్చిన తర్వాత
శ్రీనివాస్ గారికి ఎందుకు నేను ఇది వెళ్ళకపోతే బాగుండని అనిపించలేదా? నాకు అనిపించలేదు. ఎందుకంటే దైవానికి మనం కూడా తలంచాం కదా, దైవానికి సాయం చేస్తున్నాం అనుకున్నామే కానీ మళ్ళీ తర్వాత మనకెందుకు ఇవన్నీ వద్దు. సరే ఇట్లా మీరు ఇంటర్వ్యూ చేస్తారని విన్నాను, వాళ్ళ అమ్మగారు చెప్పారు. సరే ఆయన ఎంక్వైరీ అంటే బాగానే ఉంటుంది, ఫేక్ ఎవరున్నది నిజమైనది చెప్పేస్తాడు. ఓకే నేను కూడా వస్తాను, అక్కడికి రమ్మంటే నేను వస్తానన్నా. ఆదివారం ఇంటర్వ్యూ అయినా సరే వస్తానన్నా. మీరు అక్కడ రావద్దు, ఇక్కడికి వస్తామన్నారు ఆయన. ఇక్కడికి వచ్చి అక్కడికి పోవాలన్నారు, లేదా ముందు అక్కడికైనా వచ్చి ఇక్కడికి వస్తామన్నారు. ఎలాగైనా ఓకే అన్న. ఓకే, నేను ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటంటే, నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇక్కడికి నేను వచ్చాను కాబట్టి శ్రీనివాస్ గారు అనేది హైదరాబాద్కి వచ్చిండు, ఓ పాన్ పరాకులు తినేటోడు, ఏనో ఉండేటోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టిరు అని వచ్చిన దానికి నిజంగా పాన్ పరాకులు తినేటోడేనా, రోడ్ల మీద తిరిగేటోడా ఏంటి అనేది డిక్లరేషన్ చేసుకున్నామని. హైలైట్ ఏంటంటే గుడికాడ మీరు ఉండరేమో, యాక్చువల్ నేను పక్కింట్లో అడుగుదాం అనుకున్నా. అసలు ఈ గుడిలో పూజారు ఎవరు, ఈ కథ ఏందని. వచ్చేసరికి మీరు ఆల్రెడీ తీసేసి పువ్వులు పెడుతున్నారు దేవుళ్ళకు. తెల్లవారుజామున వచ్చాను స్వామి, 3:30కి వచ్చాను, అభిషేకాలు చేశాను. మీ ఫోన్ ఎందుకు కలవట్లేదు? ఫోన్ చేస్తే నాకెందుకు కలవదు? ఏ ఫోన్ మీరు నెంబర్ చేసేది? ఏదో ఒక నంబర్ ఇచ్చారు, వేరే ఒక యాంకర్ ఇచ్చారు. నెంబర్ ఎంత స్వామి ఇది? ఈ నంబర్లు ఎందుకు లేదు? ఉన్నప్పుడు ఫోన్ ఎత్తాను, చూసిందంటే తర్వాత ఏం చేస్తాను. ఫోన్ రింగ్ అవ్వట్లేదు. తెలియదు మరి, నా ఫోన్ నెంబర్ అయితే మీకు రాంగ్ ఇచ్చి ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే నాగభవిత ఉన్నారో, నాగభవిత చేసేటి తప్పులు ఉన్నాయా లేవా? కొన్ని ఎక్కడ, ఏ విషయంలో స్వామి? అంటే ఈ విగ్రహాల విషయాల్లో కొన్ని తెలిసి తెలియని తప్పులు ఉన్నాయి అనిపిస్తున్నాయా, మీకు లేవనిపిస్తున్నాయా? నాకైతే నిజం చెప్తుంది అనిపిస్తుంది, కానీ దానికి పోవడానికి ఇది కాదు రూట్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఎట్లా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎట్లయితే బాగుంటుంది అంటే, ఒక ఆమరణ నిరాహార దీక్ష కానీ ధర్నా కానీ చేయాలనిపిస్తుంది. ఎక్కడ, ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచే. అంటే ఇలా ఏరియా కడప నుంచే కలెక్టరేట్ దగ్గర నుంచి మొదలు పెడతాం. కడపకి వెళ్ళి ముఖం చూసుకునే ముఖం లేదు కదా ఇలా? లేదు, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో. ఇక్కడ మీకు పరిస్థితి లేదు, అక్కడ వీళ్ళకు పరిస్థితి లేదు. నాకేమో మతస్థులు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఆడుతున్నారు. వీళ్ళకేమో శత్రువులు ఉన్నారు. కరెక్టే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటారు అసలు? వాస్తవంగా శ్రీనివాస్ గారు గత జన్మ అంటున్నారు, పూర్వ జన్మ అంటున్నారు, పూర్వకాలం అంటారు. ఎన్ని జన్మలు మీ మొత్తం మీ ఇద్దరివి? నాకు తెలిసినంత వరకు ఇది అప్పుడు నాగలోకం, ఇప్పుడు భూలోకం, రెండే అంతే. అవి లోపల ఉండే అవి తర్వాత సంగతి. ఇది మాకు సంబంధించింది. నేను రాసుకోవడం కూడా ఆ కారణం. మీకు ఇంత శక్తి ఇచ్చిండు, ఒక దేవుని కోసమే మీరు కష్టపడుతున్నారు కదా, మరి ఎందుకు భూమిలో నుంచి తీయలేకపోతున్నారు? ఆ సమయం రావాలా? మరి సమయం వచ్చేదాకా ఆగండి, ఎందుకు ఉరుకులాడుతున్నారు? ఇప్పుడు ఏదైనా సరే మనం తినాలంటే భోజనం అయినా సరే వండుకుంటేనేగా. నేను ఏమంటున్నా, చేసేదేదో చెయ్యండి, కాదనట్లేదు, కానీ ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటున్నారా అని అడుగుతా. అదే ఇప్పుడు పబ్లిసిటీ వద్దని మేము చెబుతున్నాం, వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది. మీరు చెప్పినాక అర్థమైంది, మేము చెప్పినాక అర్థం కాలేదు. పబ్లిసిటీ వద్దు, నేను చేస్తాను ఎంక్వైరీ అన్నప్పుడు మీ మీద నమ్మకం కలిగింది, ఇట్లా చేస్తా అన్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ చేస్తా అనలేదు, నేను చెప్తున్నా. లేదు నేను చేస్తా అనలేదు. యాక్చువల్లీ సౌందర్య గారిది అయిపోయిన తర్వాత వీళ్ళ అమ్మగారు నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. నా నంబర్ కూడా ఇవ్వలే. నేను చాలా సార్లు నన్ను అప్రోచ్ అవుతారు, మా పిల్లలు ఉండే నవ్వుతున్నారు, అన్న నీ సంగతి తెలియదు అనుకుంటా అంటే, లేదు మేబీ నా వీడియో చూడలేదేమోరా, ఎందుకు మా కెమెరామెన్ పిల్లలే ఇప్పుడు సరే చెప్పండి అంటుంటే నేను అనుకున్నాను ఎందుకు ఈమె ఊకే కాల్ చేస్తుంది అనుకుని. యాక్చువల్లీ మా దగ్గర టెలికాలర్ ఒక అమ్మాయి కాల్, నా నంబర్ లేదు అప్పుడు. ఒక 2 days 3 days తర్వాత అన్న ఊకే కాల్ చేస్తున్నట్టు, ఒకసారి కాన్ఫిడెంట్ పెట్టరా, మరి డైరెక్ట్ నంబర్ ఇవ్వక అని చెప్పిన. నేను డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్తున్నా. నేను పెట్టిన తర్వాత ఏందమ్మా అంటే, లేదు సార్ మీరు మొన్న ప్రెస్ మీట్కి వస్తే బాగుండేది అంటే, నా ఇంటెన్షన్ నేను ప్రెస్ మీట్కి వస్తే గందరగోళం చేస్తున్నానేమో, ఎందుకు మొన్ననే సౌందర్య విషయంలో నిజాలు బయట పెడితే వేరే అనుకున్నారు, సరే వీరు వేరేటోళ్ళు టేకప్ చేస్తే బాగుంటుందిలే, నేనే ఎందుకు అన్నట్టు నేను ఆగిన. కొంతమంది మీడియా మిత్రులతో కూడా నేను ఒక 4-5 days ఆగుతా, మీరు చెయ్యండి, లేదా 4-5 days తర్వాత కూడా కాలేదంటే మగ్గిపోతుంది, దీన్ని తాడో పేడో తేల్చేద్దాము అనేది నేను ఫిక్స్ అయినా. దాని తర్వాత నేను మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగితే, అమ్మ ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, మీ మీద నమ్మకం ఉంది అన్నారు. అట్లని వేరేటోళ్ళ మీద లేదని కాదు, వేరే వాళ్ళని కూడా రమ్మన్నాం, వాళ్ళ మీద కూడా ఉంది, కానీ వాళ్ళు రావట్లేదు అంత దూరము అంటే. మరి నేనేమన్నాను, మరి డబ్బులు పెట్టుకోవాలి కదా తల్లి అన్న. కనీసం నేను రెంట్ కూడా కట్టుకోలేదు, 1,70,000 రూపాయలు నా ఇల్లు రెంట్ కట్టాలి. సంవత్సరం నుంచి పాల బిల్లు, రేషన్ బిల్లుకు ఒక 70,000 దాకా కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవంది. నేనేమనుకున్నా అంటే, సరే ఇంత చేస్తున్నాం కదా, ఇప్పుడు డబ్బులు అనేది ఓకే, ఈరోజు వాళ్ళ దగ్గర లేవు, ఈరోజు నా దగ్గర ఉన్నాయి, సరే రేపొద్దు నా దగ్గర ఉండవు,
నేనే శ్రీనివాస్ గారిని అడగొచ్చు, లేదంటే బబితకే కాల్ చేయొచ్చు, వాళ్ళ మమ్మీకే కాల్ చేయొచ్చు, సెకండరీ. సరే ఈ విషయం మీద మీడియా ఉంటే మేము చేయగలుగుతాం. మీడియా ఏం చేస్తుందమ్మా, మీరు ముందు వెళ్ళండి అన్న. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పేది కూడా క్లారిటీ ఉండాలి, జనాలకు కూడా అర్థం కావాలి. అంటే లేదు సార్ మాకు మీడియా ఉండాలి, అక్కడ ఉంటే మేము ఏందో చూపిస్తాం, మీరు అక్కడ మమ్మల్ని ఏం చేసినా సరే అది ఇదంటే నేనేమన్నానంటే ఒకసారి నేను చూస్తా, నేనైతే మిమ్మల్ని నమ్మట్లేదు. అట్లా మీరు అని ఫేక్ అని కూడా నేను అనను అని చెప్పిన. మొత్తం చూసేదాకా మాత్రం నేను ఫేక్ అని డిక్లరేషన్ చేయను. మీరు అనుకోవచ్చు అరే ఇప్పుడు వ్యూవర్షిప్ కోసం చేస్తున్నాడేమో అంటే నేను ఇంకోటి కూడా చెప్పిన, నాకు వీడియోలు తీసి పెడతా, ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయను. మీకు మొత్తం అయిన తర్వాత మీరు ఫేక్ అని తేలితే అప్పుడు ఫేక్ అని ఇస్తా, గుడ్ అని తేలితే అప్పుడు గుడ్ అని పెడతా. ఇంకో 2 వీడియోలు ఎక్స్ట్రా తీసుకుంటా అని చెప్పిన. నేను చెప్పిన తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. సరే ఇట్లా వెళ్దాము అని నేను అనుకున్నా. సరే ఇంకెందుకు దీన్ని పాత పడగొట్టుడు, దీన్ని క్లోజ్ చేసేద్దాము అని నేను అనుకున్నా. అయిపోవాలి ఇంకా దీన్ని మళ్ళీ ఇల్లు 7-8 months నుంచి ఈ దుకాణం నడుస్తూనే ఉంది. నాగుంబాము ఈమె తలకాయ ఎక్కువ నాగుంబాము ఫోటో పెడతారు, ఈమె మెడలు ఇది ఇట్లనే ఉంటది, ఈమెకి ఇట్లా ఉంటది. ఏంది ఈమెకి ఇన్ని తలలు అనుకున్నాను నేను. ఒక 2-3 పోస్టులు చూసి కట్ చేసి ఎడిటింగ్ మొత్తం వైరల్ అయిపోయింది నాగభవిత అంటే. దాని తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, దొరికిపోయింది. ఇప్పుడు అట్లా అని వీళ్ళని, ఇప్పుడు వాళ్ళు దొరికారని వీళ్ళని ఫేక్ అని నీకు లేదు. వీళ్ళని మొత్తం చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు హైదరాబాద్ కి, అందరూ వేరే అనుకున్నారు, అట్లా నేను అనుకున్నాను ఏదో డ్రామా ఆడుతున్నారు ఈ అమ్మాయి ఎట్లా తయారయ్యారు మనుషులు అనుకున్నాను నేను కూడా. మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు కావచ్చు, బురజాలే ప్రయత్నం చేసేటప్పుడు డీటెయిల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకు కూడా నేనేం చెప్పానంటే మీరు రండి అక్కడికి, సరే డబ్బులు నేను పెట్టుకుంటా, ట్రావెలింగ్ పెట్టుకుంటా, ఫుడ్ పెట్టుకుంటా, అన్ని పెట్టుకుంటా, ఎంత ఖర్చు అయినా కాదు, డిక్లరేషన్ చేద్దామని చెప్పిన. ఓకే సార్ రండి సార్ అంటే నేను ఫస్ట్ నమ్మలే వీళ్ళని. ఇట్లనే అంటే డ్రాప్ అవుతారేమో అనుకున్నా నేను. డ్రాప్ అవుతారేమో ఆడనే ఒక వీడియో కొట్టేసి లైట్ తీసుకుందాం. వీళ్ళకి అప్పుడు కూడా చెప్పిన అమ్మ మీరు ఫేక్ అని అనుకుంటే మాత్రం డ్రాప్ అయిపోండి అన్న. లేదు సార్ మేము రెడీ అంటారు. మరి నేనైతే ముందే చెప్పిన, నేను మాత్రం రచ్చ చేసి పెడతా, బిగినింగ్ టు ఎండింగ్ దాకుంటా. తర్వాత నా సూసైడ్ చేసుకుంటాము అది చేసుకుంటామని నన్ను బెదిరిస్తే నేను భయపడను అని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే నేను బాండ్ పేపర్ రాసేసారు మీ మీద రాకుండా అన్నది. అన్నదే లేదు మమ్మీ అన్నది. అన్న తర్వాత సరే మనం కూడా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా, పోతే 30-40 వేలు ఖర్చు అవుతుంది. నా ఓన్ కారే, పెద్ద జరిగేది ఏం లేదు. ఫుడ్ గిడ్డుకు హోటల్కి అన్ని పెట్టుకుంటా అని చెప్పిన. అన్న తర్వాత మొన్ననే అనుకున్నాము, ఐ థింక్ సాటర్డే అనుకున్నాము, బయలుదేరి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే శ్రీనివాస్ గారిని కలుద్దాం, శ్రీనివాస్ గారు కొంచెం చెప్తారేమో వీళ్ళకి, బిడ్డను చూసి అమ్మకు కూడా కొంచెం బుర్రేమన్నా ఖరాబ్ అయిందేమో, శ్రీనివాస్ గారు కొంచెం అనుభవస్తులు కదా, చెప్తారేమో అన్న ఇంటెన్షన్ తోని బ్యాక్ టు బ్యాక్ అక్కడ వీడియోలు తీసుకున్నా, శ్రీనివాస్ గారు ఇంటర్నెట్ తీసుకున్నా, లేదంటే శ్రీనివాస్ గారి కంటే ముందు ఇంకో ఆయన ఉంటే ఆ వీడియో తీసుకున్నా, ఒక 3 లక్షల విషయం స్టోరీ వస్తే నేను చెప్పాను, రాత్రి కూడా చెప్పాను, మనకెందుకమ్మా ఈ విగ్రహాలు గొడవ, వదిలేసి పెళ్లి చేసుకో వెళ్ళిపో అంటే, లేదు మేము ప్రాణం పోయినా చేయాల్సిందేనని ఇద్దరు అన్నారు. ఓకే, అక్కడ ఏదన్నా కార్యక్రమం జరిగి అది తోడితే ఏదైనా బయటపడితేమో అని వాళ్ళు భయపడతారు, భయపడి మనకేమైనా డబ్బులు ఇస్తారేమో 1-2 లక్షలు అని ఆశపడి బ్లాక్ మెయిల్ చేస్తారని ఎందుకు అనుకోకూడదు ఆ గుడి వాళ్ళని. అట్లా చేసే వాళ్ళైతే అంత దూరం పోయి ఆ విగ్రహాలు తీయాల్సిన పని లేదు, నాకు డబ్బు వద్దు ఏదొద్దు, మరి ఇన్ని అవస్థలు పెట్టుకొని ఇంట్లో పరిస్థితి ఇలా దిగజారిపోయినా గానీ వీళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంత ముందుకు వస్తున్నారు. అదే ఇక ఫేకే అనుకోండి, ఫేకే అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన పని కూడా లేదు. ఎంతో మంది పూజలు చేస్తామని వచ్చారు. శ్రీనివాస్ గారు ఈ అమ్మాయికి నిజంగానే గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి ఆడ గుడి ఉందని డైరెక్ట్ గా దొరకబట్టాలి కదా మరి. అవును, మరి మధ్యలో ఇంకో ఆయన వెళ్ళిపోయేందుకు తీసుకుంది. గుర్తులంటే దేవుడు నీలో మాట్లాడేయచ్చు, నాతో మాట్లాడేయచ్చు, పక్కన వాళ్ళతో మాట్లాడేయచ్చు, తెలియపరచవచ్చు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడంట స్వామి. అలానే ఈ అమ్మాయికి అలా తెలియపరచుండొచ్చుగా. శ్రీనివాస్ గారు ఈ అమ్మాయి ఫేక్ అని వెళ్తే మాత్రం మీరు భారీ ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బట్టలు చింపే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఇక్కడ చర్చిలు ఉన్నాయి 28 చర్చిలు, ఆ చర్చి వాసులు నీ గుడిని కూలగొడదామని అనుకున్నారన్న విషయం మీరు అన్నారు. రేపు పొద్దున ఫేక్ అయితే ఇక్కడ గురించి గుడి లేపే ప్రయత్నం కూడా చేయొచ్చు. నీ వల్ల ఒక శివుని గుడికి ఒక ఎల్లమ్మ గుడికి ప్రాబ్లం జరిగితే ఎవరు బాధ్యులు? ఇక్కడ వాళ్ళే బాధ్యులు అవుతారు. ఎట్లా? శివుడు తప్పు చేసింది మీరు కదా. తప్పు చేసింది మేము కాదు. ఎట్లా కాదు? 100% మీరు ఫేక్ అని అంటే ప్రజలు నిర్ణయించాలా? మీరిచ్చే రిపోర్ట్ నోటి ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఈ అమ్మాయికి కొన్ని గుర్తులు లేవు, కానీ నేను ఈ అమ్మాయికి చెప్పలేదు నేనని. ఈ అమ్మాయి వచ్చి గుర్తుపట్టి నన్ను నిలదీసినప్పుడే
నేను ఈ అమ్మాయికి సాయం చేయడానికి ఒప్పుకున్నానే కానీ నేను నడుస్తాను అక్కడ దాకా వస్తాను మీరు ఏం చేసినా, కానీ మీడియా ముందుకు వెళ్ళొద్దు, మనకు వద్దు అసలు ఈ గుడి, మనకి విగ్రహాలే వద్దు, జనానికి లేనప్పుడు మనకెందుకు, దేనికి ఎన్ని అని రాత్రి కూడా మీరు చెప్పాను. ముందు నుంచి ఆలోచించుకొని పెళ్లి చేసుకున్నారు, మీరు పిల్లలు అన్నారు, సాఫీగా బతుకుతున్నారు, మీ బతుకేందో మీరు బతుకుతున్నారు. ఆ, మధ్యలో పానకంలో కొడుకులాగా అమ్మాయి దూరింది అంటున్నారు, ఉమ్. అంతేనా? ఆ, కనిపించింది. అంతే కదా? ఓకే, కనిపించింది. ఓకే, కొద్దిసేపు మీరు సైలెంట్ గా ఉండండి. బబిత, అవునన్నా. ఏంది ఎట్లా చేద్దాం? ఇంటర్వెల్ స్టార్ట్ అయింది మరి, అయిపోయి నిజాలు మాట్లాడదామా మళ్ళీ అన్నిట్లలో దొరికిపోతావా? నిజాలే మాట్లాడుకున్నాం. ఒకసారి నీ తలకాయ పైకెత్తు తల్లి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు. చెప్పన్నా. నిజాలు మాట్లాడతాను, నిజాలే మాట్లాడుకున్నాం. నిజం చెప్పు. నిజమే చెప్తున్నా. ఆల్రెడీ 4 ఇట్లలో దొరికినావు, ముఖం ఏడో పెట్టుకోవాలో కూడా అర్థమవుతలే బబిత. ఏంటో దొరికాను. ఏడా నువ్వు చెప్పింది దాంట్లో, నువ్వు నాకు ఇంటర్వ్యూలో ఏం చెప్పినావాడా? ఇది నేను ఒక్కదాని అని చెప్పింది కదా. చాలా ఉన్నాయి తల్లి. ఏంటన్నా? చిన్నపిల్లలాట సంతోషం దగ్గర వద్దు బిడ్డ. నేను చిన్నపిల్ల. నేను చేపను రాకినట్టు రాపుతా తల్లి. నేను ఆడపిల్లలను కూడా చూడ ఓవర్ యాక్టింగ్ చేస్తే. నేను ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. లాస్ట్ కి శ్రీనివాస్ గారిని బతికటోని బతకకుండా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసినావు. రేపొద్దున ఆయన పిల్లలకు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రేపొద్దున ఏదైనా జరిగితే ఆయన పిల్లలకు కావచ్చు, ఆయన జీవితానికి కావచ్చు, బబిత ఏం సమాధానం చెప్తుంది? నేనైతే కనుక ఇదంతా అప్పుదామని నేను నమ్మట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే ఒక క్లారిటీ అనేది వచ్చింది. బబిత నిజం, బబిత 100% నాట్ ఫేక్, రియల్. బబిత ఈయననే నాగ కార్తికేయ అని ఎందుకు నమ్మాలి మేము? నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, ఇవన్నీ ఇతను అడగలేదని చెప్పాను. నేను మీడియా ముందుకు తీసుకుని వస్తానని చెప్పాను కదా. చెప్పాను, దగ్గాను, తిన్నాను, ఇవి బంద్ చేయి ఇంకా ఓవర్ యాక్టింగ్. నాగ కార్తికేయ ఈయననే అని ఎలా గుర్తుపట్టేవని స్ట్రైట్ గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ గా పాయింట్ చెప్పు, అంతే. ఆ? మచ్చని చూసాను అప్పుడు. ఏడ చూసినావు మచ్చ? కాలుకని చెప్పాను. ఏడ చూపి నాకు కాలుకి, లెఫ్ట్ లెగ్ కి చూపి నా కాలుకు అంటున్నా నేను. నేను ముందే చెప్పాను కదా బ్రదర్, అది అందరికి కనపడదని. మరెవరు కనబడుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను. ఇదేంటంటే కనుక ఇలాంటి వాళ్ళకి సరే, నేను నార్మల్, నువ్వు ఒక దేవకన్యవే కదా, నువ్వు చూపి ఏడుందో నాకు ఇప్పుడు. అది కాలు మధ్యలో ఉంటుంది. చూపి తల్లి కాలు పట్టుకొని, నీ హస్బెండే కదా పూర్వకాలంలో, పట్టుకోలేవా? అలా అని కాదు, ఆ కాలు చూపించండి. పట్టుకోవాకమ్మ, తప్పు. ఒక గురువారు మీరే అన్నారు కదా, ఈ మిడిల్ ఆ కాలంలో గీతలు ఉన్నాయి, మచ్చలేం లేవు మరి. నాకైతే అక్కడే కనబడింది. ఇంకేమున్నాయి గుర్తుపట్టడానికి? నీకు వీడియో కాల్ చేసినప్పుడు కాలు ఇట్లా లేపి చూపించిన ఆడు. నేను వీడియో కాల్ అని చెప్పలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తను పడుకొని నిద్రపోయేటప్పుడు నేను కాలు చూసాను. ఇక్కడ గుడిలో పడుకొని ఉన్నాను. మీరు ఏమన్నారు? అతను ఆల్రెడీ వీడియో కాల్ చేసి నేను గుర్తుపట్టలేదు, తర్వాత అది చూపించిండు మచ్చ ఉంది కాబట్టి వచ్చిన. వీడియో కాల్ మేము మాట్లాడలేదు, కాల్ మాట్లాడాను అని చెప్పిన. ఆడియో కాల్, అది కూడా వీడియో కాల్ కాదు. ఫోటో పంపించాడు అని చెప్పాను. ఫోటో పంపించిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఆయన ఫోటో పంపించగానే ఫోటో చూడగానే నీకు ఏమనిపించింది? ఏదో సిమ్టమ్స్ వస్తుంటే కనుక ఏంది ఇదంతా. ఏం సిమ్టమ్స్ వచ్చినాయి తల్లి? అంటే ఇంకా హెడ్ ఎక్ రావడము, కొన్ని అప్పుడు జరిగినట్టు ఒకసారి చెయ్యి ఇక్కడ ధీర ఇట్లాంటి ఏమైనా ఫీలింగ్ వస్తుందా? ఏమో నేను కూడా అప్పట్లో నాగ కార్తికేయ 2 అనుకుంటున్నా. మరి కాదు కాదా? నాకు అంత సినిమా లేదంటావా? అంత సినిమా అన్నాను, ఎవరికైనా కొన్ని అన్న ఉంటుండే. ఏమో నాకు కూడా అప్పుడప్పుడు కళలు వస్తున్నాయి. నాగభవిత అప్పట్లో ఈమె స్కూల్కి వెళ్ళినట్టు ఇట్లా నాగిని ఇట్లా డాన్స్ చేసినట్టు ఇట్లా వస్తున్నాయి. గుర్తులేదా? నన్ను మర్చిపోయినాను. సంతోష్ కాట్రాజ్ అప్పట్లో నేను. కాదు. కాదా? పోనీ జరిపోతు కూడా కాదా నేను? కాదు. ఒక దేవత పరువు తీస్తున్నావు అని గుర్తుందా నీకు? నేనే దేవత పరువు తీయట్లేదు. 100% చెప్తున్నా. నువ్వు సౌందర్య, నువ్వు ఇద్దరు, ఆమె ఆల్రెడీ తప్పు చేసింది, డిక్లరేషన్ అయిపోయింది, ఆమె చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ నువ్వే గుర్తు పెట్టుకో, సరే? ఓకేనా? నెక్స్ట్ ఆయన నాగ కార్తికేయ అని గుర్తుపట్టడానికి ఏం చూసినావు ఇంకా? ఇప్పుడు వచ్చేసి మచ్చ అని చెప్పాను. తర్వాత వచ్చేసి గట్టిగా అడిగాను. గట్టిగా అడిగిన తర్వాత ముందు తనని అడగలేదు. నేను మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత తను గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు ఒప్పుకున్నాడు. నేను పోయి భోజనం చేసి రావాలమ్మా? చేసి రావాలా? నాకు షార్ట్ కట్ లో చెప్పు. నువ్వు ఏదో సోది అంతా అన్నిట్లో చెప్పినట్టు నాకు చెప్పకిడ. ఏదో సోది అని చెప్పాలి. ఏదో సోదే అది. మరి డైరెక్ట్ గా చెప్పు. మచ్చ ఒకటి చెప్పినావుగా, ఇంకేం చూసినావు? మచ్చ చూసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి అడిగినప్పుడు మీరు ఏమైనా విజువల్స్ వచ్చేయడానికి మీరు ఏమైనా ఉందా అంటే అప్పుడు తను తీసుకొని వచ్చి చూపించండి. ఏం చూపించింది నీకు? బుక్. తను అంటే నేను ఎలా రాసుకున్నా. నా దగ్గర ఒక బుక్ ఉంది, చూపిస్తే కనెక్ట్ అవుతారా? దానికి ఉండాలి కదా పొంతన అనేది. ఏది? ఇప్పుడు నేను రాసుకుని తను రాసుకున్నది సిమిలర్టీ ఉండాలి కదా. నేను రాసుకున్నాను అది కూడా చెప్పాలి కదా. మీరు ముందే రాసుకొని పెట్టుకొని ప్లానింగ్ చేస్తున్నాను ఎందుకు అనుకోకూడదు? లేదు. నేను ఎందుకు నమ్మాలి?
నీ కరెక్ట్ గా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏ నీకే శాత కాదు. నిన్ను ఎందుకు నమ్మాలి మేము? నమ్మడం అనేది అక్కడ తెలిసానన్న, ఒకవేళ ఫేక్ అయితే కనుక. తల్లి నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు నిరూపించు, అక్కడ దాకా పక్కన పెట్టి వస్తా అని చెప్పిన కదా ఆడికి కూడా. నేను రెడీ ఏడుకైనా, ఓకేనా? నేను రెడీ అని చెప్తున్నా. నేను రానప్పుడు నన్ను క్వశ్చన్ చేయి. నేను అక్కడికి వచ్చి ప్రూవ్ చేసేదాకా నీ వీడియో బయటికి రానియా, గుర్తుపెట్టుకో. వీడియో ముఖంగా నేను ఒక్క క్లిప్ కూడా కట్ చేయను. నేను అందరి లెక్క నేను ఎవరిష్టం వాళ్ళది. నేను చెప్తున్నా, నేను పిన్ టు పిన్ రిలీజ్ చేస్తా, సరే ఓకేనా? నాగకార్తికేయన్ గుర్తుపట్టడానికి ఇంకేం సిమ్టమ్స్ అంటే కనుక కొన్ని ముందు ఫోన్ లో చెప్పాడని చెప్పాను చూసారా, ఫోన్ లో కొన్ని మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇవన్నీ తనకి ఎలా తెలుసు, ఇవన్నీ తెలిసినప్పుడు కూడా తను ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు పక్కన ఎందుకు తిరుగుతున్నాడు. తర్వాత అది చూసిన తర్వాత మా ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది తనకి సంబంధించిన వాళ్ళని అడిగితే కనుక అప్పుడు చెప్పాడు, గట్టిగా వచ్చి అప్పుడు నిలదీసాను. అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు, ఇంతే. అంతేనా? ఇప్పుడు నేను కొంతమందిని అడుగుతా, అప్పట్లో నాగబవిత నేను ఫ్రెండ్సా కాదని. వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తే ఫిక్స్ అవుతావా? లేదు. మరి వాళ్ళని అడిగినా అని చెప్తున్నావు. తర్వాత ఇతను మిమ్మల్ని ఎక్కడ పొడిచి చంపారు అప్పుడు? తనని ఇక్కడ. నిన్ను కడుపులో పొడిచారా? నేను ఆడపిల్లవు కాబట్టి, నేను మొగ యాంకర్ను కాబట్టి, ప్రూఫ్ చూపిమని అడగను కాబట్టి, ఆయన మొగోడు కాబట్టి ఇక్కడ చూపిస్తాడు కాబట్టి నాకు ఇక్కడ అని చెప్పి కడుపు మీద నేను పొడిచాడని ముందు నుంచి చెప్తున్నా. మానవ జన్మల అక్కడ అప్పుడు అయిపోయింది. నువ్వు ఏది అప్పటి గత జన్మల. ఇప్పుడు పుట్టినప్పుడు అదే కాదు, ఇప్పుడు ఎందుకు ఉంటుంది? నువ్వు మానవులు కదా మీరు. మరి ఆయనకు బాణం గుర్తుందని ఎట్లా చెప్పినావు నువ్వు? అప్పుడు తాకలేనింది, అది ఉందా లేదా నేను అడిగాను. ఉంది అని చెప్పాడు. మచ్చ మాత్రం నేను ముందు చెప్పాను, కొందరికి ఉంటది కొందరికి ఉండదు. మా అమ్మ చెప్పింది, నువ్వు పోయిన జన్మలో బర్రె దునపోతూ పుట్టినవురా, ఈ జన్మలో మనిషి పుట్టినావు, నీకు అప్పుడు కొమ్ములు ఉండే, మరి నాకు ఇప్పుడు కొమ్ములు లేవేంది? అది మీ అమ్మని అడగండి బ్రదర్. అంటే ఇప్పుడు నేను ఆయనకు బాణం సంగతి వాళ్ళ అమ్మని అడగాల, నిన్ను అడగాల? బాణం అనేది నేను చూడడం జరిగిందని చెప్పి ఏడ చూసినావు? చూపి నాకు. ఇక్కడ చూపి నాకు. చూపించండి. జూమ్ చేయరా. ఏముందాడా? నాకున్నట్టే నీకున్నాడా బాణం గుర్తు? ఏడుంది? చూపి అమ్మ బాణం గుర్తు. బాణం తగ్గి చిన్న మచ్చ ఉందని చెప్పాను. ఏది తల్లి? అరే బొచ్చాడు ఉన్నాయి. మరి నన్ను ఇట్లా మిమ్మల్ని మీది కాల్స్తే మీకు ఇక్కడ తాకింది, మరి నన్ను కిందికి కాల్స్తే నాకు ఇక్కడ అయింది. మరి దీన్ని ఏమనాలి? మరి చెప్పు. మరి ఆయనకు అసలు కనిపించట్లేదు, మరి నాకు ఇంత పెద్ద వద్దు. మరి ఆ జన్మలో నన్ను అట్లా కాల్చింది, మరి ఇట్లా బాణం వేయగానే ఇంత పొడవు చీరుకోపోయింది. మరి ఇప్పుడు నమ్మల్లా అది? బబిత నేను ఒకటే చెప్తున్నా, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, అన్ని అబద్ధాలు నువ్వు మాట్లాడేది. నీకు మాట్లాడడం కూడా రావట్లే, అబద్ధాన్ని కూడా ఇంకా పలకడం రావట్లే నీకు. మొన్న ఆల్రెడీ చుక్కలు చూపించారు యాంకర్లు ప్రెస్ మీట్ లా. మీ శ్రీనివాస్ గారికి కూడా తెలియచ్చు, చూడొచ్చు మేబీ. నేను ఆయన తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆయన బతికే టైంలో ఆయన బతుకులకు నువ్వు ఇన్వాల్వ్ అయినవని నేను డైరెక్ట్ గా నిన్నే క్వశ్చన్ చేస్తున్నా. ఆయన జీవితాన్ని ఖరాబ్ చేయడానికి. ఆయనకు పిల్లలు ఉన్నారు, ఒక పిల్లం ఉంది, నువ్వు ఒక ఆడపిల్లవి. ఒకరి జీవితంలో ఒక అడుగు పెట్టి హక్కు ఎవడిచ్చింది నీకు? నేను సహాయం అడిగాను కానీ వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వట్లేదు వాళ్ళ లైఫ్ లో. నేను రేపు పొద్దున నువ్వు ఫేక్ అని తేలినప్పుడు శ్రీనివాస్ గారు బతికేమవుతుంది? ఈరోజు మీడియా లెట్ మీ కంప్లీట్. నువ్వు అన్ని మీడియాల దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసినా నా దగ్గర చేయకు. అడిగిందని చక్కగా చెప్పు, అంతే. కవర్ చేసి అటు ఇటు దింపి ఓవర్గా మాట్లాడద్దు. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనకు 2 3 మనకు తెలియదు. నేను పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టి తెలుసుకోలేదు, అది ఆయన పర్సనల్ లైఫ్ కాబట్టి. ఓకేనా? కొంతమంది అని వచ్చి అది అడిగితే బాగుండు కదా అంటే, పర్సనల్ లైఫ్ లోకి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన చెప్పిండు వేరే దాంట్లో కాబట్టి. పెళ్లి గురించి ఎందుకు చెప్తానా అంటే, ఆయన ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, నేను అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. ఆయనకంటే ఒక పెళ్ళయింది, ఓ పిల్లలు, ఓ సంసారం ఉంది. నీకంటే తాడు బొంగారం లేదు, ఓకేనా? తాడు బొంగారం లేదు నీకు. రేపు పొద్దున బబిత ఫేక్ అని తేలితే, బబిత పక్కన శ్రీనివాస్ గారు కూర్చున్నారు. రేపు పొద్దున ఆయన మీద పడ్డ మచ్చ నువ్వు ఎట్లా డిక్లరేషన్ చేస్తావు? వాళ్ళ పిల్లలకి ఏం చెప్తావు? వాళ్ళ వైఫ్ కి ఏం చెప్తావు? వాళ్ళ చుట్టాలకి ఏం చెప్తావు? ఆయనకంటే ఒక గుడి ఉంది, ఆయన భక్తులకి ఏం చెప్తావు? ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? అది తప్పు అని చెప్తే నేను దాని గురించి ఆలోచించి తప్పు అనేది నాకు ఎక్కడ లేదు అసలుకి. నేను ఒక్కదాన్ని డిక్లేర్ చేయలేదు కదా, తను కూడా డిక్లేర్ చేశాడు. మరి ఏం చేసిండు? ఇప్పుడు నేను చెప్పినంత ఆయన ఏదో అమ్మా నేను ఒకటి చెప్తాను, ఆయన చేసిండు ఇక్కడ నుంచి అటు, అక్కడి నుంచి కాదు, గెలికింది ఆయన నువ్వే. ఒకటి చెప్తున్నా, ఆయన డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చిందంటే నేను అడగపోతుంటే, ఆయన బతుకుతుంటే నువ్వు వీడియోలు చేసినావు కాబట్టి, ఆయన చూసింది కాబట్టి ఆయన కరెక్ట్ అయింది. ఓకేనా?
నీకు అంతకన్నా ముందు నాగ కార్తికే మీరు ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్ లో ఉన్నారు. ఒకటే చెప్తున్నా, ప్లానింగ్ వర్కౌట్ అవ్వలేదు. మీడియా వాళ్ళు అనేసరికి ఏదో నోరు జారి, అప్పట్లో నాకు పూర్వజన్మలో నీకు పెళ్లి అయిందంటే అప్పట్లో హస్బెండ్ ఉన్నాను నోరు జారి హస్బెండ్ చూపి అన్నప్పుడు కొద్ది రోజులు ఆగిన, ఒక 4 నెలలు. ఏం చేయాలో అర్థం కాక ఈయన జర మంచిగా చేస్తాడనో ఏదనో, జర ఆయన చెప్పే వాక్యాలు గానీ అవి కానీ కొంచెం నిజాలు ఉంటాయనో ఎవరో చెప్తే ఈయన దగ్గరికి వచ్చిర్రు. ఎవరు చెప్తున్నారు నీ దగ్గర? ఇక్కడ మొన్న స్టూడియోలో ఈతో పాటు కూర్చున్న ఆయన పేరేంటి? యాకరెడ్డి. యాకిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బబిత రెడ్డి. అంటే దానికి అర్థం ఏంటన్నా? మీరు ఇలా కన్విన్స్ చేస్తున్నారు అసలుకి? నేను కన్విన్స్ చేయను, నేను క్లారిటీగా మాట్లాడతా. ముగ్గురు కలిసి డ్రామా ఆడుతున్నారు అన్నది అనుకుంటారు 100%. మీరు ఇప్పుడు మీరేం దేవతలు గారు కదా? అవును కాదు. మీరు దేవతలు అయితే మిమ్మల్ని చూసి ఆ సీనే నాకు లేదు. చూస్తే కూడా బతకరు ఎవరు దేవుళ్ళని చూస్తే. మానవురాలువే కదా ఇప్పుడు, నేనైతే ఆయన మానవుడే కదా. ఒక మానవులాగా ఆలోచించు, మూర్ఖంలాగా సైకోలాగా థింక్ చేయకు. నీ శాడిజం అనేది అందరికి వృద్ధి, అందరి జీవితాలు ఖరాబ్ చేయకు. ఆయనకంటే ఒక గుడి ఉంది, ఆయనకంటూ భక్తులు ఉన్నారు. ఆయనని ఈరోజు నలుగుట్లోకి తీసుకొచ్చి ఆయన నవ్వుల పాలు చేయకని చెప్తున్నా. సరే, మంచోడా చెడ్డోడా సెకండరీ, ఆయనది కూడా కొంత తప్పు ఉంది. ఓకేనా? అది అడగాల్సిన టైం వచ్చినప్పుడు నేను అడుగుతా. శ్రీనివాస్ గారిని మీది డిక్లరేషన్ అయిన తర్వాత, ఎందుకంటే ఆయనకు పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏదైనా అయితే నాకు ఉసురు తగులుతుంది, గుర్తుపెట్టుకో. నాకంటే ముందు నీకు తగులుతుంది. నేనేం చెప్తున్నా, నీకు తాడు బొంగరం లేదని ఎందుకు అంటున్నా అంటే, నీకు ఏదైనా జరిగినా మీ అమ్మ బాధపడుతుంది, ఎందుకంటే నీ వల్ల ఆల్రెడీ మీ అమ్మ బాధపడుతుంది కాబట్టి. ఓకేనా? ఆయన నమ్ముకొని ఒక 4-5 పానాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నీటిగా బతికేటోని తీసుకొచ్చి 10 మంది లేచి, ఆయన ఆల్రెడీ ఉన్న దాంట్లోనే గందరగోళంలో ఉన్నాడు. ఆయన అందరికి సమాధానం చెప్పుకోలేక ఆయన కట్టిన గుడిలోనే 100 టెన్షన్లు ఉన్నాయి. ఆయన చుట్టూ ఒక ఏమంటారు అది రాక్షసులాగా కొన్ని ఉన్నాయి ఇక్కడ, కొన్ని శక్తులు. ఆ శక్తులను తట్టుకోలేకనే ఉన్నాడు. ఈ విషయం క్లారిటీ అయితే ఆ శక్తులన్నీ మీద పడేయాలి ఎందుకు అనుకుంటున్నావు? అన్న నేనైతే ఫస్ట్ అయితే కనుక ఇన్వాల్వ్ చేయదని అనుకున్నా. బట్ ఏంటంటే కనుక నాకు ఇది తెలియని కూడా తెలియదు. నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా తను వదిలేసాను నేను. అశ్విని గారి గుడిలో కొన్ని ఆ నిధులున్నాయని మీరు ముందే తెలుసుకొని, చెప్పండి, కొన్ని నిధులున్నాయని ఆకిరెడ్డి గారి త్రూగా తెలుసుకొని, మీరు మీకు డబ్బులు అవసరం కాబట్టి, మీకంటే ఒకటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ అడ్డదారిలో వెళ్తే మనకు కొన్ని డబ్బులు వస్తాయి, లేదంటే అశ్విని గారిని బ్లాక్ మెయిల్ చేస్తే కొన్ని డబ్బులు ఇస్తాడని ఆలోచిస్తారని ఎందుకు అనకూడదు? లేదన్న తాడైతే మాకు అసలుకి లేదు. ఓకే, నేను ఒక దాని వేలో వెళ్తున్నాను, అక్కడ అది కనెక్ట్ అయింది నాకు. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. నేను పిచ్చిదానిలో ఏమి వెళ్ళలేదు అక్కడికి. అతను అలాంటప్పుడు ఒకవేళ నేను ఫేక్ అయి ఉంటే అతను అది చెప్పేసి ఉండొచ్చు కదా. పోనీ ఏదైనా జరిగితే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేదా నా డబ్బు? చెప్పేది మొత్తం నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏదో ఎవరితో ఉరుకులాడా, నా దగ్గర ఉరుకులాడదు. లెట్ మీ కంప్లీట్. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు, ఓకేనా? రేపు పొద్దున అంటే పాజిటివ్ లేదని నేను అనట్లేదు. ఇప్పుడు కూడా అంటే పాజిటివ్ కంటే ముందు నెగిటివ్ మాట్లాడుకోవాలి కాబట్టి నెగిటివ్ అడుగుతున్నా నేను. మీరు పాజిటివ్ అయితే మాత్రం నేను మీకు సపోర్ట్ చేస్తాను ముందు నేను చెప్తున్నా. చాలా ఛానల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు అదే మాట, ఓకేనా? నెగిటివ్ అయితే రేపు పొద్దున శ్రీనివాస్ గారికి కొంచెం ఎఫెక్ట్ అయితే, శ్రీనివాస్ గారిని ఉరికిచ్చు బట్టలు ఇప్పి కొడితే నువ్వేం చేస్తావు? అసలు ఎఫెక్ట్ అవ్వదన్న. నువ్వెట్లా చెప్తున్నావు? అవ్వదు, ఎందుకంటే అది నిజమని నాకు బాగా తెలుసు. దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అసలుకి అది ఫేక్ అయ్యే అవకాశం కూడా లేదు. నువ్వు దేవునివా మానవురాలువా? నేను ఇప్పుడైతే మానవురాలే. మానవురాలు కాబట్టి నేను ఎందుకు నమ్మాలా అంటున్నా. నేను అడిగెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. నువ్వు మానవురాలు కాబట్టి నీ మాటలు ఎందుకు నమ్మాలా అంటున్నా. నువ్వు దేవుని అయితే నువ్వు నీ మాటలు నేను నమ్ముతా. నువ్వు మానవురాలు, నేను ఎందుకు నమ్మాలి? నమ్మాలంటే ఆయనకి అశ్విన్ గారు కూడా ఒక మాట అన్నారు కదా, చెప్పేదంతా ఫేక్ కదా. మరి అశ్విన్ గారు ఏ నుంచో వచ్చి అప్పో సప్పో వేసుకొని శ్రీనివాస్ గారు కట్టుకున్నట్టు గుడి కట్టుకుంటే, ఒక సాతాన్ వెళ్ళినట్టు వెళ్ళిన వాడ ఒక పుల్లలు పెడుతుంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి చెప్పు? నేను ఫస్ట్ వాళ్ళ అసలు దాంట్లోకి వెళ్ళని కూడా వెళ్ళలేదు. అతను చెప్పి ఒప్పుకున్న తర్వాత అక్కడ వెళ్ళడం జరిగింది. ఏమని ఒప్పుకున్నాడు? ముందు ఒప్పించింది ఎవరు? యాకరెడ్డి. యాకిరెడ్డి ఎవరు అసలు? యాకరెడ్డి అమ్మకి ఫ్రెండ్. అమ్మకి ఫ్రెండ్ అయితే అమ్మకి ఫ్రెండ్ లాగానే ఉండాలా. మధ్యలో ఈ భవన్ ఎందుకు ఇన్వాల్వ్ చేసిండు? ఎవరిని? నిన్ను. నేను మీరు తీసుకొని వెళ్తారని చెప్పేసి చెప్పిన ఆయన ఏమైనా దేవుడా?
దేవుడు అని మరి చెప్పదు. ఆయన ఎందుకు తీసుకెళ్తాడు? నువ్వు దేవతగా పూర్వకాలంలో నువ్వే వెళ్ళాలి కదా. దేవత అని చెప్పలేదు. 100% చెప్తున్నా, ఆకిరెడ్డి గారు లేకపోతే నేను ఇంకా 100% నమ్ముతుంటే. మధ్యలో ఆకిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఆకిరెడ్డి గారు ఆల్రెడీ అక్కడ కాళికామాత టెంపుల్ కి అక్కడ పూజకి వెళ్తాడు కాబట్టి, ఆకిరెడ్డి గారు మీరు అందరు కలిసి ప్లాన్ వేసుకున్నారని ఎందుకు అనకూడదు? ఇందులో బలి పశువును శ్రీనివాస గారిని చేస్తున్నారని ఎందుకు అనకూడదు? మిమ్మల్ని ఇక్కడ ఎవరు బలిపశం చేయలేదు. 100% చేస్తున్నామని నేను అంటున్నా. నేను చేయట్లేదు. ఆకిరెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్? యాకరెడ్డి గారు ముందు నుంచి ఉన్నారు, వీరిద్దరికి చెప్పాను నేను ఆల్రెడీ. చెప్పినప్పుడు అక్కడ అతను ఏమని చెప్పాడో, నేను ఇది ఉందని ఫస్ట్ నాకు సరే తెలియదు. ఓకే తల్లి, అక్కడ ఉంది, నువ్వు పర్ఫెక్ట్. శ్రీనివాస్ గారు ఇక్కడ గుడి కట్టిండు, ఇక్కడ ఏముంది నాకు చెప్పు. ఇక్కడ నోడిప్పి మాట్లాడు, ఓవర్ యాక్టింగ్ చేయు. ఏమి లేదు. ఏమి లేని గుడి ఎందుకు కట్టారు ఇక్కడ? మీరు అన్న లోపల నేను వాటిని అంటున్నా. ఏమీ లేనిది శ్రీనివాస్ గారిని దేవత ఇక్కడ కట్టండి శ్రీనివాస్ గారు అని ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ఇక్కడ బావి దోడితే వాటర్ వచ్చినాయి, ఇక్కడ భక్తులే విగ్రహాలు కట్టించారు అంటే ఇప్పించారు అంటే ఈ రోజు నేను వచ్చినా, నేనే చెప్తున్నా. నాకు ఒక విషయం చెప్పిండు, నేను వీడియో ముందు చెప్తున్నా. ఆ విషయం సక్సెస్ అయితే శ్రీనివాస్ గారికి నేనే చెప్తున్న ఈ విషయాన్ని. అయితే కాకపోతే మాత్రం నా విషయం కావచ్చు, ఇంకో విషయం కూడా చెప్పిండు. ఐ థింక్ ఐ ట్రస్ట్ శ్రీనివాస్ గారిని కొంతవరకు. ఓకేనా? భవితని నేను నమ్మట్లా. శ్రీనివాస్ గారు చెప్పే దాంట్లో కొంచెం కరెక్ట్ అయింది కాబట్టి నేను నమ్ముతున్నా. అది సక్సెస్ అయితే మాత్రం శ్రీనివాస్ గారిని నెత్తి మీద పెట్టుకుంటా. నేను కావచ్చు, నేను ఒక్కరిని పెట్టుకుంటే నన్ను నమ్మిన వాళ్ళందరూ పెట్టుకుంటారు. అదే శ్రీనివాస్ గారిని నేను తొక్కాలి, ఆయన ఏదో చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం నెగిటివ్ అవుతాడు. కాడనుకుంటున్నావా? E96 టీవీ తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఉంది. నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రోజు గుడి ఇక్కడ శ్రీనివాస్ గారు ఏమి లేదు ఎందుకు కట్టాడు? నేను ఏమీ లేదని మీరు దాంట్లో గురించి అక్కడ మాట్లాడేది అది పక్కన పెట్టు, నేను అడిగిన దానికి సమానం చెప్పు. డొంకతిరుడు మాటలు మాట్లాడదు. ఇక్కడ ఏముంది? నేను భూమి లోపల గురించి ఇక్కడ ఏముందని గుడి కట్టిండు? పుట్టు ఉంది. ఏం పుట్ట లోపల ఏముంది? నవ్వినాం అనుకో చెంపలు దడేలు అనిపిస్తా. నేను అర్థమైందా? నేను సీరియస్ గా అడిగినప్పుడు సీరియస్ గా చెప్పు. లేదు నీకు చాట కాదు, నువ్వు ఫేక్ అంటే లేచి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఓకే? ఈడ వేరేటోళ్ళని ఎదిపప్పులను చేసేసి పెళ్లిలైన వాళ్ళని ఆకిరెడ్డి గారిని సోకాళ్ళు మీ మమ్మీని ఎంతమంది బలవుతున్నారు తెలుసా నీకు? మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇక్కడ గుడి ఎందుకు కట్టిండు? నువ్వు నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు నువ్వు ఎట్లా భక్తురాలు అవుతావు? నువ్వు ఎట్లా దేవుని అవుతావు? నువ్వు చెప్పింది అక్కడ నిజమని మేము ఎట్లా నమ్మాలి? ఇప్పుడు అనుకోవచ్చు తెలివిదక్క దద్దమ్మలు అమ్మాయిని హింసిస్తున్నాడు. హింసిస్తుడు కాదా, ఎర్రిపప్ప. ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల. నువ్వు చెప్పి ఇక్కడ ఏముంది చెప్పు. ఇక్కడ ముస్లిం దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, ఎల్లమ్మ తల్లి ఉంది, ఇంకా దేవత ఎవరో ఉన్నారు అక్కడ. ఇక్కడ 3 పాములు ఉన్నాయి. ఇక్కడ ఏమి లేనిది వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు? వాళ్ళు ఫేకా, నువ్వు ఫేకా? లోపల ఒకటి ఉందన్న. ఏడా? ఆ పుట్ట లోపల ఏముంది? చెప్తాడు. నీకు శాతం అయితే లేదా? చేతనని తన వస్తువు గురించి నేను ఇక్కడ రివీల్ చేయకూడదు వాస్తవానికి. మరి ఓకే, కరెక్ట్ పాయింట్ కి వచ్చినావు. అశ్విని గారి గుడి నీదా? నేను అశ్విన్ గారి గుడి నాదని చెప్పాను. మరి ఈ గుడి గురించి ఇంత థింక్ చేసిన దానివి అశ్విని గుడి గురించి, అశ్విని గారి గుడి గురించి బ్లేమ్ చేయడానికి మీడియం కూడా నువ్వెవరు? నేను బ్లేమ్ చేయట్లేదు ఆయన. 100% చెప్తున్నా, బ్లేమ్ చేస్తున్నావు. లేదు, ఎన్నో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిని అశ్విని గారు ఇది. నేను ఒకటే చెప్తున్నా, 100% సంతోష్. ఆకిరెడ్డి గారు నాకు తెలియదు, అశ్విని గారు నాకు తెలియదు కదా. నేను ఇంటర్వ్యూలో మాట్లాడేది ఎవరు అనేది కట్ చేయండి. ఎవరు పర్ఫెక్ట్ అన్నప్పుడే నన్ను నమ్ముతారు. ఇప్పటిదాకా ఏమి లేదు, ఇది నేను గుచ్చి అడితే సౌందర్యం లెక్క వస్తలేదా అంటే ఉంది. అదే కదా నువ్వు చేసి కథ. ఇదా ఏముంది పుట్టలా? రేపొద్దున శ్రీనివాస్ గారికి చాలా ఇష్యూ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఈ వీడియో డిలీట్ చేయమంటే కూడా నేను చెయ్య. అర్థమవుతుందా? మీరు సీఎం చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చినా నేనేనా? గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస్ గారికి ప్రాబ్లం అవుతుంది. నువ్వు క్లారిటీగా చెప్పినవా నేను ఒప్పుకుంటా, లేదంటే శ్రీనివాస్ గారికి ప్రాబ్లం అవుతుందంటే నేను క్లిప్ కట్ చేస్తా. ఎందుకంటే ఆయన ఈ జర్నీ ఏంటనేది కొంతవరకు నాకు అర్థమైంది. ఆయన పొట్ట మీద కొట్టడం నాకు ఇష్టం లేదు. ఎంతో కొంత ఆయన వల్ల ఏదో మంచి జరుగుతుందన్న కొంచెం నాకు అనిపించింది. ఓకేనా? కాబట్టి చెప్తున్నా, ఇక్కడ ఏముంది నువ్వు చెప్పాలా, లేదంటే అబద్ధాలు ఆడుతున్నావు. చిలికి గాలివాన అవుతుంది శ్రీనివాస్ గారు.
బీ కేర్ఫుల్, ఆలోచించుకొని చెప్పండి. మీకు ప్రాబ్లం అవుతుందంటే నేను క్లిప్ కట్ చేస్తా. చెప్పనండి, అమ్మ కూడా చెప్పమంటుంది. చెప్పమా. మనీ ఉందన్న. ఎంత? చిన్నది చిన్నది. చిన్నదంటే 100 రూపాయలు, 200, 10 రూపాయలు? అంత సైజ్ అంతే, అంతకు మించి ఏమి ఉండదు. ఓకే, ఇది కట్ చేయండి, ఇది ఒక్కటి కట్ చేయండి. మనీ అనే విషయం కట్ చేయండి చాలు, నాకేం వద్దు. ఎందుకు చెప్పినావు మరి? ఇప్పుడు మీరు చెప్పు అంటే చెప్తాను ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మీరు నిజమా కాదని తెలుసు, నేను క్రియేట్ చేయట్లేదు, వాస్తవాలు గుంజుతున్నా. 100% నాగభవిత అనే అమ్మాయి ప్రూఫ్ అయితే ఇదే రుబాబ్తో అందరికి చెప్పే బాధ్యత నాది. సరే, అర్థమవుతుందా? నిన్ను జోకడానికి రాలే నేను. అర్థమైందా తల్లి? వాస్తవాలు మాట్లాడిలా, ఇది మీడియా, వాస్తవాలు చూపించడానికే ఉన్నాం ఇక్కడ. ఎవనో మోచే నీళ్ళు తాగడానికి లేం మేము ఇక్కడ. ఇది కట్ చేయండి, అది కట్ చేయండి అంటే ఆలోచించుకొని మాట్లాడు. అన్నట్టు కాదుడా. నేను అలా చేయట్లేదు. ఇదేదో పెట్టుకొని వచ్చిన బిడ్డ, ఈ తమాషాలు బంద్ చేయండి. ఇంకా చిన్నపిల్లలాగానే ఉండండి. ఇప్పుడు ఆడేదో ఉన్నది, పుట్టలేదో ఉన్నది, అదేదో ఉన్నది, నాడు మరి ఇలా చేసి తెప్పిద్దాం, ఇది తోడిపిద్దాం. ఇక డబ్బులు ఎంత ఖర్చు నేను పెట్టుకుంటా, 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ. రెడీయా? ఈయన ప్రూఫ్ చేద్దాం. ఈయన ప్రూఫ్ అయిన తర్వాత 100% చెప్తున్నా, నీకు దండేసి ఇక్కడ నుంచి నేను విజయనగరం దాకా నేను ఊరేగించి అశ్విని గారి గుడికాడికి తీసుకుపోయి అక్కడ నేను తోడిపియకపోతే నేను దేనికంటే నేను దాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఫిక్స్ అయిపోయిందే. మీతో నేనేం చెప్పినా, నేను అక్కడ దాకా వస్తా అని చెప్పిన. నా దృష్టిలో ఆకిరెడ్డి గారు అయినా ఒకటే, అశ్విని అయినా ఒకటే, శ్రీనివాస్ గారు అయినా ఒకటే, మీరైనా ఒకటే. ఇది మీడియా తల్లి. తెలుసా అన్న, మీడియాని కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చిర్రు, క్వశ్చన్లు వేసిర్రు. భవిత ఇట్లరా ఇట్లరా అనగానే అక్క ఇట్లా సౌందర్య కదా, లేదక్క, ఇవి కాదు, ఇది ముచ్చట. అర్థమైందా? నువ్వు తాత ముచ్చట్లు చెప్తే నీ ముత్తాత మాటలు మాట్లాడతానని అర్థమవుతా నీకు? శ్రీనివాస్ గారు మొన్న మాట్లాడారు కొన్ని, ఈ రోజు కొన్ని చాలా వాస్తవాలు మాట్లాడారు. నేను శ్రీనివాస్ గారిని నిన్న అడిగినట్టు అడగొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఇది ఆయన ఏరియానే కదా, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? కానీ ఆయన మాట్లాడే దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా. నాకు నచ్చదు వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారంటే నాకు బాధ అనిపిస్తుంది. లేదంటే చెప్పమనండి, మరి అక్కడ ఉందో లేదో. శ్రీనివాస్ గారు ఏంది పరిస్థితి? కరెక్ట్, తోడదామా? మీ ఇష్టం, దైవం ఆజ్ఞ, నాదేమో. మీకు ఇస్తాడంటే తీసుకోవచ్చు. దాంట్లో వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకు వెళ్ళదు? పాతాళంలో ఉంది. ఎంత లోపటి ఉంది? మహా నాగాభరణ శక్తి ఎంత లోపటి ఉంది? ఉండొచ్చు లోపలికి. తెలుసా మీకు? ఆమె చెప్పాక తెలిసిందా? నాకు ముందే తెలుసు, నేనే చెప్పలేదు. 2-3 కూడా అడిగారు, తవ్వుకుంటానని ఒకడు అన్నాడు. నేనేం మాట్లాడలేదు. తవ్వరా అని ఇష్టం, నువ్వు ఆజ్ఞిస్తే తవ్వుతా అన్నాడు. అప్పుడు తలుపులు కూడా లేవు. మీరు ఆజ్ఞిస్తే తవ్వొచ్చాడా? అంత సినిమా ఉందా శ్రీనివాస్ గారికి? చెప్పేది స్వామి, నాదేముంది, అంత దైవం అంటున్నా కదా. దైవం కాదు, ఒక నిధిని తీయాలంటే ఎన్ని పూజలు ఉంటాయి తెలుసు కదా మీకు. నాకు అలా టోటల్ ప్రమేయం లేదు. మరి మీరు ఎట్లా అంటున్నారు దైవం ఉంటే తోడొచ్చు అని? ఒక భూమిలో ఉన్న ఒకటి తీయాలంటే ఒక జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి కదా శ్రీనివాస్ గారు. వచ్చి తవ్వుకుంటానంటే మీరు ఆజ్ఞిస్తే నేను ఆజ్ఞేయడానికి నాకేం తవ్వుకొని పోయిన తర్వాత ఇక్కడ గుడి ఎందుకు? ఇంకా చెప్పేది వినండి స్వామి. రోడ్డు ఎక్కాడు, యాక్సిడెంట్ అయ్యింది. వాళ్ళ అమ్మని అటు పంపించండి, వాళ్ళ అమ్మ సైరల్ చేస్తుంది, అటు పంపించండి. మొత్తం కాలిపోయినట్టు పగిలిపోయింది. ఈ నుంచి వీడికి నరం తెగిపోయింది. పోయాను, చూశాను. ఏంది శ్రీనివాస్ గారు ఒక విషయం మీరు అన్నది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను అమ్మాయి విషయం కూడా. కానీ ఇలాంటి బయట పెట్టేందుకే శివరుద్ర గారు ఇలా తాండవం ఆడుతున్నాడు. ఇది బయట పెట్టకూడదండి. దైవ కార్యము ఒకటి శ్రీనివాస్ గారు ఒకటి, నేను అమ్మాయిని ఇప్పుడు ఈ రోజు ఇక్కడ శ్రీనివాస్ గారు గుడి కట్టారు, సరే కొన్ని ఉంటాయి, నేను లేవనా. కానీ ఇప్పుడు మొగడు పెళ్ళాం అనేటోళ్ళు 4 గోడల మధ్య వేసుకుంటే దాన్ని సంసారం అంటారు. రోడ్డు మీదకి వెళ్ళి వేస్తే వ్యభిచారం అంటారు. ఓకేనా? ఇది గుడి, ఒక దేవుడు ఉన్నాడు అంటే ఏదో ఒక శక్తి ఉంటది. ఇక్కడికి భక్తులు వస్తున్నారు అంటే ఏదో ఉంటేనే వస్తారు. శ్రీనివాస్ గారు నాకు 4 వాక్యాలు చెప్తున్నారంటే ఏదో ఉంటేనే చెప్తాడు. అవునా కదా? కరెక్టే కదా? కానీ ఇప్పుడు ఇది లాస్ట్ కు శ్రీనివాస్ గారు కూడా బ్యాడ్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ వీడియో నేను రిలీజ్ చేస్తే శ్రీనివాస్ గారిది ఇన్ని రోజులకు కొంతమంది తెలియదు. సరే గుడి అన్నప్పుడు కామన్గా ఉంటది, ఒక ఈడుంది ఇంకో దగ్గర తీసుకెళ్తాం, ఆడుందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఈడ తోడతామా లేదా అనేది సెకండరీ.
అదే ఏదైతే అశ్విని గారు ఉన్నారో సరే అక్కడ రిక్వెస్ట్ చేస్తామా ఏదో చేస్తామా లేదంటే వేరే పొలిటికల్ గా ఒప్పిస్తామా అనేది టైం పట్టొచ్చు మేబీ మీరు అన్నట్టుగా ఆ దైవం అనేది కరుణిస్తే మనం చేసేది ఒప్పుకోవచ్చు అది అవుతుండొచ్చు అంటే మనం ఉరుకులాడితేనే పని అవ్వదు అవును కదా ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అక్కడికి వెళ్ళి మనం తోడతాం తోడిన తర్వాత వెళ్తాయి నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ నెక్స్ట్ ఏజ్ ప్రాసెస్ అంటే వెళ్ళిపోయి ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకోవడమే. అవి ఏం చేస్తారు ఎవరు పూజ చేయాలి దానికి వాళ్ళే పూజ చేస్తారు, అక్కడే ప్రతిష్ఠిస్తాను అంటుంది. ఆల్రెడీ శివుడు ఉన్నాడు కదా అక్కడ శివుడు లేడు ఇప్పుడు అక్కడ? వచ్చేస్తుందంట. శివుడు లేడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఇంకున్నాక ఇక మళ్ళీ ఈయన ఆయన ఒకటే కదా ఇది మహాశక్తి. శివుడు ఒక్కడేనా ఎంతమంది శివుళ్ళు ఉన్నారు? ఒక్కరే శివుడు మాత్రం. ఒక్కడే శివుడు కదా ఆల్రెడీ శివుడు ఉన్నాడు కదా మళ్ళీ భూమిలో ఉన్న శివుడు మహాశక్తి అని ఎట్లా చెప్తున్నావు ఆయన ఈయన ఒకటే కదా ఆయన ఈయన ఒక్కటే నన్ను తీయాలని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు భూమి లోపల ఉండాలి? ముందు పూజలు అనుకున్న విగ్రహం ఇప్పుడు ఎందుకు అందుకోకూడదు అని నా ఆలోచన. మీకు దాంతో తప్పు అనిపించవచ్చు, నాకైతే తప్పు అనిపించట్లేదు. తల్లి నేను నిన్ను తప్పు పట్టట్లా. అశ్విని గారు ఆయన పర్సనల్ గుడి ఆయన కొనుక్కున్న దాంట్లో గుడి కట్టుకున్నాడు ఓకేనా మరి అదే విషయాన్ని శ్రీనివాస్ గారు నీకు క్లోజే కదా శ్రీనివాస్ గారు నాకేం క్లోజ్ కాదు. నీకు క్లోజ్ అంటే మీ అమ్మ క్లోజ్ నీకు క్లోజే తల్లి నువ్వు వేరేలాగా వేరే మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నావు. అమ్మ క్లోజ్ కూడా కాదు స్వామి. ఎవరికి మేమేం మాటలు లేవు. క్లోజ్ మీన్స్ తెలుసు కదా కొన్ని మాట్లాడుకునేంత తెలుసు కదా మరి శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉంది కదా ఇది తోడదామని ఎందుకు చెప్పలేదు? ఇంత తెలిసిందని ఆడ భూమిలో ఎవరు పాతి పెట్టేదో కూడా తెలుసు నీకు కానీ నా మనసులో ఏముందో ఎందుకు చెప్పలేకపోతున్నావు? నా మనసులో ఏముంది చెప్పి ఇప్పుడు అది తెలుసుకునేది ఇంకా రాలే అమ్మాయి. శ్రీనివాస్ గారు మీరు సంకనేసుకరా ఓకేనా నేను అమ్మాయి మీరు సైలెంట్గా ఉండండి కొంచెం. కాదు తల్లి శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ పెట్టింది నువ్వు నిజాలు చెప్తున్నావు. నేను ఒక మానవుని నా మనసులో ఏముంది ఎందుకు చెప్పలేకపోతున్నావు? నేను అవన్నీ చెప్తానని కూడా నేను చెప్పలేదు. మరి ఏం చెప్తాను? నాకు అవన్నీ వద్దు. ఈ పుట్టలు పొక్కలు నీకు చూడు నీకు పుట్టినవా? అస్సలు కాదు. మరి ఎందుకు పుట్టినావు? విగ్రహాలు తీస్తా నా మనసులో ఉన్నది ఏందో నువ్వే చెప్పలేవు ఎందుకంటే ఆల్రెడీ దొరికిపోయింది అట్లా దొరికిపోతానని. శ్రీనివాస్ గారు మీకు సహకరిస్తున్నారు కాబట్టి నీ ఇష్టం వచ్చిన నాటకాలు ఆడుతున్నావు. నేను అసలు నాటకాలు ఆడట్లేదు. ఎందుకంటే ఇంత ముందు కూడా శ్రీనివాస్ గారు కూడా కొన్ని గ్రహించలేడు అబద్ధాలు చెప్పినావు. ఇది నిజమని నేను ఎందుకు అనుకుంటా? శ్రీనివాస్ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? సపోర్ట్ ఏం లేదు ఇక్కడ. మరి ఏముంది మరి? ఇక్కడ సపోర్ట్ ఏం లేదు. నేను అబద్ధం చెప్పలేదు భయపడడానికి కూడా. నేను నిజమే చెప్పాను, వాస్తవాన్ని చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. ఓకే ఇక్కడ తోడదాం మరి సాయంత్రం చేసి మాట్లాడతా. నా ఇష్టం కాదు నువ్వెందుకున్నావు మరి? చెప్పిందా తల్లి నీకేమైనా చెప్పింది ఇక్కడ తోడొద్దు పాతి పెట్టాలని? అది లోపల ఉంది, లోపల ఉండాలి. నాకు అది ఒక్కటి తెలుసు. అది దానికి దీనికి సంబంధం లేదు. విగ్రహం అనేది బయటికి రావాలని మాత్రం నేను కోరుకున్నాను అంతే. వాటికి వస్తువులు ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఏముంది ఒక్క మాట చెప్పు. నేను ఎందుకంటే నీకు అంత సినిమా లేదు కాబట్టి నా గురించి నువ్వు చెప్పలేవు. నువ్వు నా గురించి చెప్పలేవు. ఎవరి గురించి తెలియదు. నీ గురించి ఎవరి గురించి నాకు తెలియదు. ఎవరి గురించి తెలియదు అసలు నీకు ఏమీ తెలియదు. ఏదో ఒక డ్రామా ఆడుతున్నావు ఓకేనా అంతే కదా? నేను డ్రామా ఆడట్లేదు. మరేం ఆడుతున్నావు? డ్రామా అయితే నేను ఒకటే లాజికల్ క్వశ్చన్ చెప్తున్నా నీకు అడుగుతున్నా. ఏదైతే అశ్విని గుడిలో శివుని పూజిస్తున్నారా లేదా? పూజిస్తున్నారు. ఓకేనా? భూమిలో ఉన్న శివుడు ఇక్కడ పూజించే శివుడు ఒకటేనా కాదా? ఒకటే. మరి అయినంత మాత్రాన ఒకటే చెప్తున్నా నేను ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను పండుకున్నప్పుడు నాకు కొన్ని కళలు వస్తాయి. రాత్రి యాక్చువల్ కార్లో వచ్చేటప్పుడు నాకు ఒక కళ ఏమొచ్చిందంటే మనోడు మనం ఒక కళ వచ్చింది. మేము వచ్చేటప్పుడు ఒక పిల్లదారిలో మేము వస్తున్నాం కాబట్టి ఒక చిన్న బాటతో వచ్చాం. మేము హైవేలో రాలేదు. మనోడు డ్రైవర్ అంటే మా కార్ నడిపించిన మా కెమెరామెన్ ఏం చేశాడంటే చిన్న బాటలో చిన్న గొంతు ఉండేసి అందులో వచ్చేసరికి ఒక ఊరు దగ్గర మొత్తం ముంగట బంపర్ మొత్తం ఏంటంటే నాకు కళ వచ్చింది. 100% ఇది నాకు అదే వచ్చింది. నైట్ కళ వచ్చింది. నేను ఎవరికి కారు ఇవ్వను, నాది వేస్ట్ గా నన్ను ఇచ్చినాను ఫీల్ అయినా నేను. అంటే ఎందుకు వచ్చింది చెప్పాలి నాది. నేను మా ఎవరైతే కెమెరామెన్ కి ఇచ్చానో కారు అరే మనోడు ఏమైనా తాకిస్తాడేమో ఆటిటని ఒక ఇన్నర్ ఫీలింగ్ లో నిద్రపోయినా. అది రిపీట్ అయింది. అది ఇప్పుడు నేను నిజమని నేను ఎట్లా అనుకోవాలి? నిజం కాదు. నిజం ఉండొచ్చు, నిజం కాకపోయిండొచ్చు కూడా. ఓకే నేనే ఇవన్నీ ముందు నుంచి ఊహలు ఇవన్నీ నాకు అసలు లేవు. ఇవన్నీ నాకు వీటి గురించి కూడా తెలియదు కూడా. నాకు గుర్తొచ్చింది నేను 9 years ఉంచినప్పుడు నాకు ఇల్యూజన్ అయితే కనుక అది ఎందుకు మళ్ళీ అది కాదు. ఇప్పుడు ఏదైతే పూజిస్తున్న లింగం ఉందో దేవుడైనా ఉట్టికి అట్లా పెట్టిరా? ఇప్పుడు రాయిని తెచ్చి పెట్టిన తర్వాత పూజలు చేసిన తర్వాత దేవుడే అవుతాడు. మరి దేవుడు అయ్యండి కదా. దేవుడు శాంతించాలి కదా. నేను లోపల ఉన్నా బయట కూడా నన్ను పూజిస్తున్నారు. అదే ప్లేస్ కదా ఉన్నది, వేరే ప్లేస్ కాదు కదా. అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది.
అక్కడే ఒకటే ఏరియా కదా తల్లి. ఇప్పుడు ఈ గుడి కట్టాడు శ్రీనివాస్ గారు, పక్క శాంతించు, శివ భక్తురాలా శాంతించు, ఓకేనా. తర్వాత మంచి భక్తులు వచ్చారు కాబట్టి ఆయన మంచి చేశాడు కాబట్టి ఆయనకు రోడ్ అవతల ఇంకో ఫ్లాట్ తీసిచ్చారు, అక్కడ ఒక దేవుని పెట్టించారు. ఆయన ఊరితో సహా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుళ్ళు ఇచ్చారని పక్క జరగచ్చు. వరంగల్ నుంచి వచ్చారు, ఒక దేవుణ్ణి ఇచ్చారు, వాళ్ళకి మంచిగా అనిపించింది అన్నారు. అట్లా ఇట్లా వాళ్ళకి ఫోన్ చేయాలి, నేను ఎవిడెన్స్ అవసరం లేదు అని చెప్పాడు. నేను అడగక ముందుకే ఇది జరిగింది అని, ఓకేనా. నేను అది చెప్పే విధానం అనేది స్పష్టంగా నిజాయితీగా చెప్తున్నాడా లేదంటే అబద్ధం ఆడుతున్నాడా ఎంతో కొంత థింక్ చేసే ఆలోచన మాకుంటది. నాకు ఓకే కరెక్టే కావచ్చు అనిపించింది. ఇక్కడ ఏదైతే ఎదురుగా ఒక విగ్రహాన్ని ఏదైతే దేవుని పెట్టారో అదొక హైదరాబాద్ నుంచి ఒక అతను వచ్చారు, ఆయన పేర్లతో సహా చెప్తున్నాడు. రేపు పొద్దున ఈ వీడియో వాళ్ళు కూడా చూడొచ్చు, అర్థమవుతుందా. దీన్ని కొంతవరకు నమ్మసత్యంగా ఉంది, అవునా. ఇప్పుడు ఏదైతే ఎల్లమ్మ ముంగట శివుణ్ణి పెట్టిండు, అది కూడా రౌతే శ్రీనివాస్ గారు పెట్టారు. ఆ రౌతులో శివుడు ఉన్నాడు అనుకుంటున్నావా లేడు అనుకుంటున్నావా? మరి ఉన్నప్పుడు ఆ గుడిలో కూడా శివుడు ఉన్నట్టే కదా తల్లి. తీయొద్దని అనట్లేదు తల్లి, నేను ఏమంటున్నా తల్లి, ఇప్పుడు ఈ ప్లేస్ రోడ్డు మధ్యలో ఉన్న రోడ్ అవతల గుడి ఉన్నా ఇక్కడ ఒక శివుడు ఉన్నా అక్కడ లింగాన్ని పెట్టారు, ఓకేనా. నేను ఏమంటున్నా ఇదంతా ఒకటే ప్లేస్, దేవుని ఆలయమే అంటారు ఇదంతా. కొంచెం ఈ ముందు నుంచి నడుచుకుంటూ పోవడానికి కూడా కొంతమంది భయపడతారు, కొంచెం బాగా లేకపోతే ఆ గల్లీలో నుంచి వెళ్తారు, దేవుని గుడిలో నుంచి పోవద్దని. ఇవి కొంచెం మంది పాటిస్తారు, ఎందుకంటే ఇది దేవుని ప్రదేశం కాబట్టి దీన్ని పాటిస్తారు. నువ్వు చెప్పే ప్లేస్ కూడా గ్రౌండ్ వేసి ఉన్నప్పుడు ఇది కంపౌండ్ వాళ్ళ తల్లి, ఈ లోపల ఏది ఉన్నా అది దేవునికి సంబంధించింది అవుతుంది. ఇది పక్కకుంది ఇది వెనుకుంది అంటే కాదు. ఇడ కావాలంటే శ్రీనివాస్ గారిని కూడా చెప్పానండి ఈ విషయంలో. నేను ఇబ్బంది పెట్టాలని కాదు, అడిగి నేను వస్తా, నేను చూడని అనట్లేదు, ఓకేనా. శ్రీనివాస్ గారు ఒకటే, మీ మీద నేను కొంచెం ట్రస్ట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. మీరు కూడా కొంచెం బీ కేర్ఫుల్, ఎందుకంటే ఏదో డోర్ అన్నారు ఏదో అన్నారు. ఏది చేసినా కొంచెం ఆలోచించి చేయండి. రేపు పొద్దున ఏది మిస్టేక్ జరిగినా శ్రీనివాస్ గారు, ఎందుకంటే చిన్నపిల్ల, సరే రేపు పొద్దున ఏమంటారంటే అరే ఆ పిల్ల బుద్ధి లేదురా పోయి నీకు మూతి కట్టం నడిచింది నువ్వన్నా చెప్పాలి కదా అంటారు. అమ్మాయిని డ్రాప్ అయిపోమంటున్నా, నేనే చూసుకుంటాను నేనే చేస్తాను అంటున్నాను. అమ్మాయి డ్రాప్ అవని ఉంటుంది. ఓకే ఓకే, చూసారు కదా, ఎందుకంటే ఈమె వర్షన్ అది ఉంది. నేను ఒకటైతే చెప్తాను, శ్రీనివాస్ గారు మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నా, నేను నాకు అనిపించింది ఓపెన్ గా చెప్తున్నా, శ్రీనివాస్ గారిలో కొంత ఉంది. అంటే కొంత ఉంది మీన్స్ ఇక్కడ గుడికి సంబంధించి కావచ్చు, ఆయన చూడడానికి ఒక పూజారిలా కనిపించకపోవచ్చు కావచ్చు, కానీ కొంత ఒక 100లో ఒక నేను 5 to 2% చెప్తున్నా, కొంతవరకు అనిపించింది. అంటే ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఆ పూజ విధానం కావచ్చు అది కావచ్చు, మార్నింగ్ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా నేను, అనిపించింది. ఓకే, చూడండి నెక్స్ట్ విజయనగరం కూడా, ఎందుకంటే కంటిన్యూషన్ వెళ్ళాలి, సగంలో వదిలేయకూడదు కాబట్టి. నేను ఒకటైతే మీకు చెప్తున్నా, అమ్మాయిని నేను ఫేక్ అని అయితే ఇక్కడ డిక్లరేషన్ చేయలేదు, క్వశ్చన్లు మాత్రమే అడుగుతున్నా. ఇప్పటికి కూడా అమ్మాయి ఫేక్ అని నేను చెప్పట్లేదు, అమ్మాయిని క్వశ్చన్లు మాత్రమే వేస్తున్నా. ఫేక్ అనేది మొత్తం చూశాక చెప్తా ఫేకా లేదనేది, ఓకేనా. మీరు అనుకోవచ్చు సౌందర్య పోగానే ఫేక్ అని అంటే సౌందర్య పోగానే దొరికింది. ఈ అమ్మాయిది ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే అమ్మాయి చెప్పేది కొంతవరకు నిజం అనిపిస్తుంది, కొంతవరకు, ఎందుకంటే మేము నానా రకాలుగా అడుగుతాం, మా బాధ్యత మా జాబ్ అది. ఆమె చెప్పే విధంగా ఆమె చెప్తుంది. ఆమె ఓవరాల్ గా ఆమె ఇంటెన్షన్ ఏంటంటే విజయనగరం వెళ్ళాలి అశ్విన్ గారి దగ్గరికి, అక్కడికి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం, మన వంతు ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. అక్కడ ఇన్కేజ్ అశ్విన్ గారికి ఇట్లా తోడండి అని ఇచ్చారు, లేదంటే ఆయన ఏమన్నా ఆయన చెప్పే విధానం ఎట్లుంది అనేది కూడా చూడాలి. ఊరికే ఈమె మాటలు కూడా వినడం కూడా కరెక్ట్ కాదు. ఇదన్నీ చూసుకొని ఒకసారి ఫైనల్ చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చాలా బాగుంటది. దీంట్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారు చెప్పిన విషయాలు కావచ్చు, ఏదైతే భవిత చెప్పిన విషయాలు కావచ్చు, చాలా మంచి విషయాలు ఉన్నాయి దీంట్లో. అంటే మంచిగా చేయడానికి సెకండరీ, అంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలన్నారో అది ఉంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.